మన మనస్సు ఈ శరీరం నుంచి కుటుంబ స్థాయికి ఎదగాలి, కుటుంబం నుంచి గ్రామ స్థాయికి ఎదగాలి, ఆ గ్రామం స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదగాలి, అంతర్జాతీయ స్థాయికి కూడా ఎదగగలిగితే మంచిది. కానీ ఇవాళ అంతర్జాతీయంగా వస్తున్నటువంటి గొప్ప మార్పు ఏమిటంటే ఎక్కడికక్కడ జాతీయవాదం ప్రబలుతోంది. ప్రతి జాతిలో కూడా ప్రతి దేశంలోనూ ఉద్యమాలు జరుగుతున్నాయి. మా వాళ్ళే ఇక్కడ ఉంటారు, మీరు వెళ్ళిపోండి అని ప్రతి దేశంలోనూ జరుగుతున్నాయి. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం పిల్లల్ని ముఖ్యంగా చదివించేటప్పుడు చెప్పవలసింది, నీకు అమెరికా లక్ష్యం కాదు, అణగారిన వర్గాల ఆరోగ్యం సంక్షేమం లక్ష్యం అని చెప్పాలి ఖచ్చితంగా. అందుకోసమే నేను ఈ సభలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు మాత్రమే ఉండాలి, విద్యార్థులు ఉండొద్దని చెప్పాను. విద్యార్థులు లేనప్పుడు మనం మాట్లాడుకోవలసిన మాటలే మొహమాటం లేకుండా మాట్లాడుకుందాం. మార్పు రావాల్సింది మనలో తప్ప వాళ్ళలో కాదు. వాళ్ళు ఏం చేస్తారు, అమాయకులు చిన్నపిల్లలు, మనం ఎలా చెబితే అలా వింటారు. ఉపాధ్యాయులు పాఠాలు ఎలా చెబితే అలా చదువుతారు. గుణం ఉన్నా దోషం ఉన్నా అది మనలోనే ఉంటుంది. విద్యార్థి కేవలం ఒక పలుకు చిలక లాంటివాడు. చిలకకు నువ్వు ఏ పలుకులు నేర్పితే ఆ పలుకులు పలుకుతుంది. దాన్ని తప్పుపడితే అలాగా. అందుకని తల్లిదండ్రులు ఉండగా ఉపాధ్యాయులు వింటుండగా మాట్లాడవలసినవే ఉన్నాయండి కృష్ణమోహన్ గారు, అంచేత వారినే అట్టిపెట్టండి అని చెప్పారు. ఇందులో ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఇవాళ మనం ఎందుకు చదివిస్తున్నాం, ఈ చదువు యొక్క లక్ష్యం ఏమిటి అనేది ఆలోచించాలి. అక్కడ ఎదురుగా చదువులమ్మని పెట్టుకున్నాం. నిజామాబాద్ ప్రాంతానికి వస్తున్నామంటే గుర్తొచ్చేది బాసర సరస్వతీదేవి. ఈవేళ నాకు ఆవిడని ఆరాధించేటువంటి అవకాశం కలిగించారు. ఇక్కడ సిబ్బందికి యాజమాన్యానికి నేను నమస్కారం చేస్తున్నాను. ఏ దేవి ఒడిలోన ఈ రేడు లోకాలు ఆలు ఈలు అభ్యసించు, ఏ దేవి ఒడిలోన ఈ రేడు లోకాలు ఆలు ఈలు అభ్యసించు, ఏ దేవి కనులందు నెలదేటి చూపులు కరుణా సముద్రాలు కురియజేయు, ఏ దేవి కనులందు ఎలదేటి చూపులు కరుణా సముద్రాలు కురియజేయు, ఏ దేవి వీణియ ఇసుమంతం రోగిన వేదనాదములకు విశ్వవీణ, ఏ దేవి వీణియ ఇసుమంతం రోగిన వేదనాదములకు విశ్వవీణ, ఏ దేవి పాదాల ఎలహంస గురువుగా కవులు పద ప్రయోగములు నేర్తురు, ఏ దేవి పాదాల ఎలహంస గురువుగా కవులు పద ప్రయోగములు నేర్తురు, అట్టి వాగ్దేవి నేడు నాకభిముఖముగా, అట్టి వాగ్దేవి నేడు నాకభిముఖముగా అభయముద్రను దాల్చి తానలరియుండే, అట్టి వాగ్దేవి నేడు నాకభిముఖముగా అభయముద్రను దాల్చి తానలరియుండే, చందములకందమైనట్టి బంధమొదవి, చందములకందమైనట్టి బంధమొదవి, పలుకు పలుకునా నా పలుకు పలుకునా మధువులు చిలుకుగాక. ఆ బాసర సరస్వతీదేవి, ఇక్కడ విగ్రహం రూపంలో ఉన్న సరస్వతీదేవి కేవలం విగ్రహం కాదు. విగ్రహం అయితే మనం ఇంత ఆర్భాటం చేయాల్సిన అవసరం లేదు. హిందూ ధర్మంలో ఉండే విశేషమేది. వారు విష్ణువుని విగ్రహంగా భావించడు ఏ హిందువు. విష్ణువు ఎప్పుడూ విగ్రహం అనుకోడు, కానీ విగ్రహాన్ని విష్ణువు అనుకుంటాడు. అది తేడా, అది గమనించాలి జాగ్రత్తగా. ప్రతి విగ్రహము విష్ణువే. అంత మాత్రం చేత విష్ణుమూర్తి విగ్రహమాత్రుడు అయిపోడు. ఇక్కడ మనం ఒక విగ్రహం పెడితే ఆయన విగ్రహానికి పరిమితం కాడు, విగ్రహంలో కూడా ఉన్నాడు. వైకుంఠంలోనూ ఉంటాడు, విగ్రహంలోనూ ఉంటాడు, నీలోనూ ఉన్నాడు, నాలోనూ ఉన్నాడు. ఎక్కడ వ్యక్తం అవుతాడు? నువ్వు ఎక్కడ తలుచుకుంటే అక్కడ వ్యక్తం అవుతాడు, మనం తలుచుకోకపోతే కనిపించాడు. ఇదే హిందూ ధర్మంలో రహస్యం. అంతేగాని హిందువులు ఎవరో రాళ్ళు రప్పల్ని పూజ చేయరు. ఇక్కడ వారు పూజించేది దేవుణ్ణి. ఆ దేవుణ్ణి కొన్ని వందల రూపాల్లో ఆరాధిస్తారు. ఇన్ని వందల రూపాల్లో ఆరాధించడం ఎందుకోసం అంటే ఇన్ని వందల దేవుడైనప్పుడు ఆరాధించేవాడు మాత్రం దేవుడు కాదా? ఇది తెలుసుకోవలసిన ఆధ్యాత్మిక రహస్యం.
తత్వమసి అహం బ్రహ్మాస్మి. అయిపోయింది వేదాంతం. అవన్నీ దేవుడైనప్పుడు వీడెవడు? పనికిమాలిన వాడా? వీడు దేవుడే. ఎందుకు ఆరాధన చేయడం అంటే ఆ విషయం తెలుసుకోవడానికే. ఈ మొత్తం జీవితం అంతా ఆ విషయం తెలుసుకోవడానికే. నువ్వు కలెక్టర్ అయినా, కండక్టర్ అయినా, ఐశ్వర్యవంతుడివైనా, అడుక్కునిదైనా సంబంధం లేదు దాంతో. ఆత్మజ్ఞానం పొందావా లేదా? దేవుడు ఎవరో తెలిసిందే లేదా? ఆ దేవుడు నీవే అని అర్థమైందా లేదా? అదే కావలసింది. విద్య ద్వారా కూడా అదే రావాలి. అందుకే నేను ఈ పద్యంలో ఏదేవి ఒడిలోన ఈరేడు లోకాలు ఆలు ఈలు అభ్యసించు అన్నాను. ఈరేడు అంటే 2 ఏళ్ళు. తెలుగు భాష మర్చిపోయాం మనం. 7 అంటే 1, ఈరేడు అంటే 2 × 7, ఈరో అంటే 2 అని అర్థం, జంట. ఈరేడు అంటే 7 + 7 14 లోకాలు. అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళాలు అధోలోకాలు. భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనలోక తపోలోక సత్యలోకాలు ఊర్ధ్వలోకాలు. 7 7 కలిపి 14. ఈరేడు అంటే అర్థం అది 2 ఏళ్ళు అని. ఈ 14 లోకాలు కూడా ఎవరి ఒళ్ళో అయితే ఆలు ఈలు అభ్యసించాయో. ఇవాళ మనం ఆలు ఈలతోనే విద్యాభ్యాసం మొదలు పెడుతున్నామా? ప్రతి తల్లిదండ్రి ఆలోచించండి. మా వాడప్పుడే మమ్మీ డాడీ అంటున్నాడండి. 50,000 కట్టాం. 50,000 కట్టింది ఎందుకంటే ఈ దిక్కుమాలిన భాష కోసం. అమ్మ అనడం మానేసి మమ్మీ అనగానే పండగ పరవాన్నం వండుకోవడమే. ఇంకా వాడికి ఇంగ్లీష్ వచ్చేసింది. ఆ ఇంగ్లీష్ రావడమే ప్రమాదం. ఈ దిక్కుమాలిన ఇంగ్లీష్ రాకుండా ఉంటే దేశం అంతా బాగుండేది. ఇంగ్లీష్ వాళ్ళు రాకుండా ఉంటే ఇంకా బాగుండేది దేశం. అసలు వాళ్ళు వచ్చారు, తర్వాత వాళ్ళ భాష మాత్రం మన పట్టుకున్నాడు. పిల్ల పోయినా పురుటి కంపు పోలేదని సామెత. పిల్ల పోయింది, పురుట్లో ఉండే కంపు ఉంది, అది పోలేదు 6 నెలలు అయినా. పిల్ల పోయాక ఈ కంపు దేనికి పని లేక, పిల్లపోయినా పురుటి కంపు పోలేదని ఇంగ్లీషు వాళ్ళు వెళ్ళిపోయినా వాళ్ళ మడ్డి మనకు వదలలేదు. ఇంగ్లీష్ మీడియం చదువుకోవచ్చండి, దాని గురించి కాదు. 100 మీడియంలు చదువుకోండి. ఏ భాషతో మొదలు పెట్టాలి విద్యాభ్యాసం? ఆలు ఈలు. ఇవాళ అక్కడ చెబుతున్నారు కదా పరిచయంలో, తెలుగు మాస్టర్లకు విలువ లేని రోజుల్లో నమశివాయ. ఆ తెలుగు మాస్టర్లకి విలువ లేని రోజుల్లోనే కేవలం తెలుగు పద్యాలు మాత్రమే నేర్చుకున్న ఈ ఉపాధ్యాయుడు ఇవాళ విశ్వవిఖ్యాత ప్రవచనకర్త కాగలిగాడమ్మ. తెలుగు ప్రాధాన్యం, అది తెలుగు ప్రాధాన్యం. నేను ఈ తెలుగును నా తండ్రితో దెబ్బలాడి నేర్చుకున్నాను. 3 రోజులు ఉపవాసం చేసి నేర్చుకున్నాను నేను. ఆయన బైపీసీలో చేరమని గొడవ, నేను చేరనాను గొడవ. ఇవాళ ఈ బైపీసీ ఈ ఎంపీసీల కోసం మొత్తం తల్లిదండ్రులు పిల్లల్ని ఒత్తేస్తున్నాను. నువ్వు డాక్టర్ అవ్వాలి, నువ్వు డాక్టర్ అవ్వాలి, నువ్వు డాక్టర్ అవ్వాలి. ఎందుకంటే మన తోడేళ్ళు డాక్టరు, మన మేనడు డాక్టరు, తోడుకోడలు డాక్టరు, ఆడపడుచు ఇంతమంది డాక్టర్లు ఉన్నప్పుడు వాడు పేషెంట్ అవ్వచ్చు కదా, ఫ్రీగా వైద్యం చేస్తారు. వాడు కూడా డాక్టర్ అవ్వాలా? మనకి ఎంతసేపు సంపాదన దృష్టి, అది మార్పు రావాలి. ఆ డాక్టర్ అవ్వడం కూడా ఈ వదం దగ్గర పల్లెటూళ్ళలో వెళ్ళి వైద్యం చేయమని ఎవడు చేయడండి. తెలంగాణలోనే కొన్ని 100 పల్లెటూళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పటికీ పురుడు వచ్చింది అంటే, ప్రసవం వచ్చింది అంటే మంచం సవారీ కట్టి 10 మైళ్ళు తీసుకెళ్ళాలమ్మా. మరి ఇక్కడ తయారైన డాక్టర్లు ఎక్కడున్నారు? ఆస్ట్రేలియాలో ఒకడు ఉంటాడు, కాలిఫోర్నియాలో ఒకడు ఉంటాడు. మనకు దేశభక్తి ఏంటి అంటే ఆగస్టు 15 నాడు వందే మాతరం జనగణమన, అది 2 దేశభక్తి. అవి పాడేస్తే అయిపోయినట్టే. అందుకే కేంద్ర ప్రభుత్వం చాలా పట్టుదలగా సంవత్సరం మొత్తాన్ని వందే మాత్రం కింద ప్రకటించి ఏడవాడు కూర్చొని ఏడాది పాటు పాడుతూనే ఉండండి. మీరు అంతకంటే ఏం పాడరుగా, అదే పాడండి, ఏడాదంతా పాడండి. మనకి సిగ్గు రావడానికి, మనకి పౌరుషం రావడానికి, మన భాష, మన జాతి, మన సాహిత్యం, మన సంస్కృతి వాడేవాళ్ళం పొగుడుతూ కూర్చోవలసిన పని మనకేమిటండి? దీంట్లో మార్పు రావాలి. ఆలు ఈ లభ్యసిస్తున్నాయి 14 లోకాలు. ఆవిడ సరస్వతీదేవి. ఆవిడ తెలుగుకి పరిమితం కాదు, సంస్కృతం సహా విశ్వభాషలన్నిటికీ ఆవిడ జనని. నేను ఆలని ఎందుకన్నాను? ఆవిడెవరైతే నాకేమంటే నా భాష నాకు ముఖ్యం. మనం ఇవాళ బళ్ళో ఆలు నేర్పండి అని అడుగుతున్నావా? మనం నేర్పం. 1వ తరగతికి ముందు యూకేజీ, దానికంటే ముందు ఎల్కేజీ, ఇంకా నయం కడుపులో ఉండగానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నేర్పట్లేదు. ఫ్రమ్ కడుపు టు కార్పొరేట్ కాలేజ్, ఫ్రమ్ కడుపు టు కార్పొరేట్. ఈ కార్పొరేట్ స్కూల్ ప్రిన్సిపాల్ అక్కడ వచ్చి నుంచుంటాడు ఆ ప్రసవం గది దగ్గర. పుట్టగానే పట్టుకుపోతాడు. కంసుడు కృష్ణుడి కంటే ముందు పుట్టిన వాళ్ళందరినీ పట్టుకుపోయాడుగా, ఎవడ మట్టుకు వాడిని ఒక్కొక్కడిని నరికేశాడు. అలాగే మా బడికి పంపేటి, మేము మేమైనా నేర్పిస్తాం. అసలు ఇంకా ఇప్పుడు పిల్లల పరిస్థితి, తల్లిదండ్రుల పరిస్థితి ఎంత విచిత్రంగా ఉందంటే, అనవసరంగా కడుపులో 9 నెలలు వేస్ట్ అయిపోయిందండి. అప్పటి నుంచే మొదలెట్టయితే బాగుండేది ఇంగ్లీష్ మీడియం. 9 months హ్యావ్ బికమ్ వేస్ట్. 9 months అసలు అప్పటి నుంచే మొదలెట్టయితే గొడవ వదిలిపోయేది.
ఇంకా వీళ్ళకి తెలియదు పాపం, లేదా పూర్వజన్మ నుంచి మొదలెడతారు అది కనుక్కొని. అంత పిచ్చి అవసరమా అండి పరభాష గురించి? ఆలోచించండి, ఆలోచించండి, ఆలోచింతురుగాక మీరరు. అందుకే నేను ప్రసంగానికే ప్రాధాన్యం ఇస్తాను, సన్మానాలకు అస్సలు ప్రాధాన్యం ఇవ్వను. నేను ఇక్కడ రాగానే మొత్తం దేశంలో అందరూ వచ్చేస్తారు, అన్ని సంఘాల వాళ్ళు వచ్చి నాకు సెలవు కప్పుతారు, నాకు దండలు వేస్తారు, ఫోటోలు తీసుకుంటారు. నేను చెప్పింది ఒక్కటి కూడా ఆచరించరు, మొత్తం వదిలేస్తారు. తెలుసు నాకు అది. ఆయన అలా చెప్తారు మన వల్ల మరి అవదానికి చెప్పడం ఎందుకు? ఈ దండాలు అవుతాయి, సన్మానాలు అవుతాయి, ఫోటోలు అవుతాయి, ఫేస్బుక్లో పెట్టుకోవడం అవుతుంది. ఆయన మెట్ట గరికిపాటి అని ఎదవ మాట ఇంగ్లీష్లో వాడతాడు వీడు. కొన్ని ఈ మాట అయినా తెలుగులో అంట, ఆయన మెట్ట గరికిపాటి. ఎక్కడిది ఈ మెట్ట పల్లం? ప్రతివాడికి పబ్లిసిటీ కావాలి, అందుకోసం సన్మానం, అందుకోసం దండ, అందుకోసం శాలువా. ఏం ఆచరించాలో అది అక్కర్లేదు. దయచేసి ఒక్కసారి దండం పెట్టి కోరుతున్నా, ముందు తెలుగుతో విద్యాభ్యాసం మొదలు పెట్టండి. బళ్ళో తెలుగుతో మొదలు పెట్టమని చెప్పండి, ఏబీసీడీలతో మొదలు పెట్టకూడదమ్మా, తెలుగుతో నేర్పించండి. ముందు తెలుగు టీచర్ దిద్దించాలి, తెలుగు టీచర్ దిద్దించాలి. ఐఈలు రాయాల్సిన చేతులు ఏబీసీడీలు రాస్తున్నాయంటే అర్థం ఏంటండి? కలం పట్టుకోవాల్సిన చేయి కత్తి పట్టుకుంటున్నట్టు లెక్క. ఈ నేర్పితే ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఈ అంటే ఇల్లు, ఈ అంటే ఈశ్వరుడు. మామూలు మాటలు కావవి. అమ్మ అంటే ధర్మానికి ప్రతీక, ఆవు అంటే పాడి పరిశ్రమ అర్థానికి ప్రతీక, మన్మధుడు కామపురుషార్థానికి ప్రతీక, ఇల్లు అంటే సంసారం, సంసారం అంటే కామపురుషార్థానికి ప్రతీక, ఈశ్వరుడు మోక్షానికి ప్రతీక. ధర్మార్థ కామ మోక్షాలు నాలుగింటికి ప్రతీకలైన అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు, వాటికి ప్రతీకలైన ఆ ఈ అనే నాలుగు వదిలేసి మనం ఏబిసిడి నేర్పుతున్నాం. ఏ అంటే యాపిల్, ముందు తిండు, నీ తిండి నువ్వు చూసుకో, దేశమంతా నాశనమైనా పర్వాలేదు. బీ ఫర్ బ్యాట్, పో చదువు మానే, బయటికి వెళ్ళు, ఇటక మొక్క ఎట్టుకో, తాటికం పెట్టుకో, కొట్టుకో, నీకు చదువు అక్కల. నువ్వు క్రికెట్ నేర్చుకో, సినిమాలు చూసుకో, నీకు చదువు ఎందుకు? నువ్వు గొప్పవాడు అవ్వాలి. చదువు ఎందుకంటే గొప్పవాడు అవ్వడానికి, మంచివాడు అవ్వడానికి కాదండి. చాలా తేడా ఉంది గొప్పవాడికి మంచివాడికి. ఎవడైనా ఇవాళ యూట్యూబ్లో వచ్చిన తర్వాత రాత్రికి రాత్రి గొప్పవాడు అవుతాడమ్మా, కానీ జీవితం అంతా ప్రయత్నించిన మంచివాడుగా లేడవడు కూడా. పిల్లలు మంచివాళ్ళు అవ్వడం ముఖ్యం, గొప్పవాళ్ళు అవ్వడం ఏంటండి? మా అబ్బాయి గొప్పవాడు అవ్వాలని అంటున్నామంటే వాడిని నాశనం చేస్తున్నాం మనం. మా అబ్బాయి మంచివాడు అవ్వాలి అంటే మీ అబ్బాయిని దేవుణ్ణి చేస్తున్నారమ్మా, మీ అబ్బాయిని దేవుణ్ణి చేస్తున్నారు. ఆలోచించండి, ఆలోచించండి. దయచేసి ముందు మాట్లాడండి. మీ అబ్బాయిని ఎందుకు చదివిస్తున్నారంటే చదువు కోసం, సంస్కారం కోసం, మంచితనం కోసం అని చెప్పండి అమ్మా. డబ్బుల కోసం, ప్యాకేజీ కోసం, ఉద్యోగం కోసం అని అనద్దు. వ్యాఖ్యానం మారితే వ్యవస్థ మారుతుంది. మన వ్యాఖ్యానాలు మారాలి, మన వ్యవస్థ మారాలి. మన ముందు ఆ ఉద్దేశం చెప్పేటప్పుడే స్పష్టంగా ఉండాలి. మీ అబ్బాయిని ఎందుకు? చదువు కోసం, సంస్కారం కోసం, అంతే. ఇంకా మాట్లాడద్దు. వాడు ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి. మీరెవరు నిర్ధారించడానికి? వాడికి ఏది అవ్వాలంటే అది అవుతాడు. నేను దెబ్బలాడు తెలుగు నేర్చుకున్నాను. అమ్మ అమ్మ అని ఎందుకు 30 ఏళ్ళుగా అమ్మ పద్యాలు చదువుతాను. మా అమ్మ కూడా నాతో పాటు 3 రోజులు ఉపవాసం ఉంది నా పంతం కోసం. వాడికి కావాల్సింది ఏదో వాడిని చదువుకొని రాదా, ఎందుకు వాడిని చంపుతున్నారని. వాడు తెలుగు మాస్టర్ అయితే ప్రకృతి వికృతి చెప్పుకుంటాడా? వాడు ఏదో అవ్వాలి. కానీ నా తండ్రి ఆశయానికి కూడా నేను విరుద్ధంగా ఉండలేదమ్మా. ఆయన ఎందుకు కోరుకున్నాడు? సంపాదించాలనే కదా. నేను ఇవాళ సంపాదిస్తున్నానమ్మా, ఇదిగో సంపాదన, ఇంకా పెట్టుకురాలా. కాలికి కూడా పెద్ద ఆభరణం ఉంది, గండపెండి 20. సంపాదనకు లోటేం లేదమ్మా. నాకు బాసర సరస్వతి కటాక్షంతో పాటు కొల్లాపూర్ లక్ష్మీదేవి కటాక్షం కూడా సమృద్ధిగా ఉంది, ఏమీ లోపం లేదు. చదువు వల్లనే డబ్బులు వస్తాయి, చదువు వల్లనే గౌరవం వస్తుందని పిల్లలకి చెప్పండి అమ్మా ఖచ్చితంగా. చదువు వల్ల ముందు చదువుకోవాలి. డబ్బుల కోసం చదువు కాదమ్మా, చదువు కోసమే డబ్బు. కానీ ఇవాళ నా బాధ ఏమిటంటే, నేను అంత పోటీ పడి నేను ఇవాళ ఇంతవాడిని, నేను హాయిగా సంపాదించుకున్నాను, నా పిల్లలు బాగున్నారు, వాళ్ళు స్థిరపడ్డారు, పెళ్ళిళ్ళు అయినాయి, మనవరాలు పుట్టింది, సుఖంగా చూడ్డానికి నా తండ్రి లేడు కదా. ఆయన వీటన్నిటికంటే ముందే వెళ్ళిపోయాడే. ₹1 కోటి ఇస్తే తండ్రి వస్తాడా? లేదయ్యా, నీతో పోటీ పడి నేను తెలుగు పద్యాలు నేర్చుకుని డాక్టర్లతో సమానంగా డాక్టర్లు నాకు పాదాభివందనం చేస్తున్నారయ్యా అని చెప్పడానికి నా తండ్రి లేడే ఈవేళ. నువ్వు డాక్టర్ అవ్వమన్నావు, డాక్టర్ అయితే డాక్టర్కి ఎవరు దండం పెడతారండి? బయట డబ్బులు ఇస్తారు, బయటికి వెళ్ళాక తిట్టుకుంటారు, చంపేయడరా బాబు 6 ఎకరాలు అమ్మేసిందని. మనం మనకి డబ్బులు ఇచ్చేవాడు, శాలువాలు కప్పేవాడు, దండలు వేసేవాడు ఎవరు తిట్టకపోగా అయ్యి బాబు చాలా తక్కువ ఇచ్చామని అంటున్నారు. అదేంటండి బాబు, ఆయన విలువకి ఏముందండి, మేము మా యథాశక్తి ఇచ్చాం అంటున్నారు. మరి మనకి గౌరవంగా దండం పెట్టి డబ్బు ఇచ్చేటువంటి ప్రవృత్తి కావాలా, తిట్టుకుంటూ డబ్బు ఇచ్చేటువంటి ప్రవృత్తి కావాలా? ఏది మనకు ఆనందం కలిగిస్తుంది? ఆలోచింతురుగాక మేరలు. వీళ్ళతో మొదలవ్వాలి.
ఒకవేళ మా దగ్గర లేదండి, మా దగ్గర ఇంగ్లీష్ మీడియం ఉంది, మేము ఏబిసిడి నేర్పుతాం, తెలుగు కుదరదు అంటే ఇంటి దగ్గరే మొత్తం 56 అక్షరాలు గుణింతాలతో సహా నేర్పాకే బళ్ళు చేర్పించండి, నష్టమేమీ లేదు. దానివల్ల ఈ బళ్ళు ఎంత తొందరగా అంత మంచిది, ఎంత ఆలస్యంగా చేర్పిస్తే అంత మంచిది. అభివృద్ధి చెందిన దేశాన్ని మీరు గమనించండి. ఎడ్యుకేషన్ అనగానే ఫిన్లాండ్, నెదర్లాండ్, డెన్మార్క్ మొదలైన పేర్లు వినపడతాయి. జపాన్, అక్కడ ఎక్కడ 6 ఏళ్ల లోపు పిల్లల్ని బడికి పంపరు. బడికి పంపడం అంటే శిక్ష అని వాళ్ళకి తెలుసు, పంపరు, ఇంట్లోనే నేర్పుతారు. వాళ్ళ ముందు జపాన్ భాష నేర్పుతారు, ఆ దేశ మాతృభాష నేర్పుతారు. ఆ దేశంలోనే ప్రత్యేకంగా ఆ పిల్లాడికి ఏమన్నా ప్రత్యేకంగా ఒక వర్గ భాష దాంట్లో నేర్పుతారు. లంబాడీలకు ముందు లంబాడీ భాషలో చదువు చెప్పాలి, గోండులకు ముందు గోండు భాషలో చదువు చెప్పాలి, తర్వాతే మిగిలింది ఏదైనా. వాడి మాతృభాష అది, తల్లితో సమానం. అలాగే ఏదేవి కనులందు నెలదేటి చూపులు కరుణా సముద్రాలకు ఆ తల్లి కరుణతో చూసింది అంటే దయా సముద్రాలు మన మీద ప్రసరిస్తాయి. దేవతలకు దండం పెట్టేటో ఆ దృష్టితో పెట్టాలి. ఆవిడ కరుణిస్తుందన్న నమ్మకంతో పెట్టాలి. విగ్రహాలు మీ ఇంట్లో ఉంటే దయచేసి వాడితో మాట్లాడండి. మీరు వాడితో మాట్లాడండి. విగ్రహాలు అనుకోకండి, అవి దేవతలు మీ ఇంట్లో ఉన్నాయి, మీరు తెచ్చి పెట్టుకున్నారు, మీరు మాట్లాడండి. నేను ఇందాక దండం పెడుతూ, అమ్మ నీ దగ్గర మాట్లాడుతున్నాను, ఎంత ధైర్యం నాకు, ఈ ఉపన్యాసం సంగతి నీ ఇది అన్నాను. ఆవిడ చూసుకుంటుంది, నాకేం బెంగలేదు ఆ విషయం. ఈ ఉపన్యాసం సంగతి నీదమ్మా అని ఆవిడ పాదాల దగ్గర శిరస్సు వంచి నమస్కారం చేశాను. ఇక ఆవిడ చూసుకోవాలి, నాకు సంబంధం లేదు అది. అప్పుడు ధైర్యంగా మాట్లాడగలుగుతాం. బాధ్యత మనదే అంటే భయం వేస్తుంది, బాధ్యత దేవుడిది అంటే హాయిగా ఉంటుంది, సుఖంగా ఉంటాం. మన ఇంట్లో కూడా ఎవరైనా పెద్దవాళ్ళు బాధ్యత తీసుకుంటారంటే మనం నిశ్చింతగా ఉంటాం కదా. అలాగే అందరికంటే పెద్ద ఆవిడండి, దేవుడు అంటే ఎవరు, అందరికంటే పెద్ద. 14 లోకాల్లో ఆవిడకంటే పెద్ద ఎవరు? ఆవిడ బాధ్యత తీసుకుంటే నాదేం పోయిందమ్మా, సుఖంగా కూర్చుంటాను, గుర్తొచ్చింది మాట్లాడతాను, గుర్తులేదు మానేస్తాను. దేవుడికి బాధ్యత అప్పగిస్తే మనం సుఖంగా ఉంటాం, మన పని మనం చేస్తే చాలు ఇక్కడ. అలాగే ఇప్పుడు మైకి దగ్గర కూర్చుని ఆవిడ ఆ విగ్రహం వచ్చి ఇక్కడ కూర్చుని మాట్లాడదు కదా, మనమే మాట్లాడాలి. కానీ ఈ మాట్లాడేటువంటి శక్తి అక్కడి నుంచి ఇక్కడికి వస్తుందమ్మా, వేరే ఎక్కడికి రాదు, అక్కడి నుంచే ఇక్కడికి వస్తుంది. ఆ పాలరాతి విగ్రహం నుంచే, స్వచ్ఛమైన సరస్వతి ప్రతిమ నుంచే ఒక కాంతి ప్రసరించే మనం మాట్లాడతాం, లేకపోతే ఏమీ మాట్లాడలేము ఇక్కడ. ఆవిడకి ఏమైనా అనిపించింది అంటే ఒక గొంతు ఒక దెబ్బ కొట్టిందంటే మళ్ళీ గొంతు రాదు, ఇంకా ఇంకేం మాట్లాడతాం. అంటే ప్రతి పనికి మన ప్రయత్నం ఎంత అవసరమో అంతకే 10 రెట్లు దైవానుగ్రహం అవసరం. దానికోసం మనం ప్రార్థన చేయాలి. ఆవిడ కళ్ళల్లో కరుణా సముద్రాలు కురుస్తాయి. ఏదేవి వీణియ ఇసుమంత మీటిన వేదనాదములకు విశ్వవీణ. ఆవిడ వీణను ఒక్కసారి మీటింది అంటే మామూలు సంగీత పాటలు రావమ్మా, వేదం వస్తుంది, అక్కడ వేదం వస్తుంది ఖచ్చితంగా. తచ్ఛిన్యోరావృణీమకే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగాతు భేషజం శన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. ఇటువంటి వేదనాదాలు ఆవిడ వీణ నుంచి వస్తాయి. మనం ఆ వేదం కోసం చదువు నేర్పాలి. అందరికీ వేదం నేర్పక్కర్లేదు, అది ఎలాగో కుదిరేది కాదు, ఇది రాదు కూడా. దాని సమస్య కాదు అక్కడ. దాన్ని చదివేవాడు దాన్ని చదువుతారు, వాళ్ళని చదవని. వాళ్ళని మనం జడగొట్టకుండా ఉంటే చాలు, వాళ్ళు జడిపోకుండా ఉంటే చాలు. మనం అందరం వేదం నేర్చుకోక్కర్లేదు ఇక్కడ. కానీ వేదార్థం సారం ఏమిటి? అహం బ్రహ్మాస్మి తత్వమసి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ. 4 వేదాలకి 4 వాక్యాలు చెప్పారు. ఋగ్వేదానికి ప్రజ్ఞానం బ్రహ్మ, యజుర్వేదానికి అహం బ్రహ్మాస్మి, సామవేదానికి తత్వమసి, అధర్వణ వేదానికి అయమాత్మ బ్రహ్మ. ఈ 4 వాక్యాలు వాటి సారాంశంగా చెప్పారు. ఈ 4 వాక్యాల సారాంశం పిల్లాడి చదువు ముగిసేలోగా వాళ్ళకి అందాలి. అందుకే నేను దాన్ని సంగీతం రూపంలో చెప్పా. ఏదేవి వీణియ ఇసుమంత మీటిన వేదనాదములకు విశ్వవీణ. ఏదేవి పాదాల యలహంస గురువుగా కవులు పద ప్రయోగములు నేర్తురు. సరస్వతీదేవి వాహనం హంస అండి. ఎందుకు? హంస మీద ఎంత దూరం ఎవరు పెడతారండి? దేవతలకి ఏం మైండ్ లేదా? నాకు అర్థం కాదు. ఒక ఆయనకి ఎలక వాహనమా? వాట్ ఈస్ దిస్ రిలీజియన్? ఒక ఆయనకి ఎలక మీద ఎవరిని పెడతారా? ఎలకేజీ కుర్రాన్ని ఎలక మీద కూర్చోబెడితే అది చచ్చిపోతుంది. ఎలక వాహనం ఏమిటండి? ఇంకొక ఆయనకేమో పెద్ద పక్షి వాహనమా? ఇంకొక ఆయనకి ఎద్దు వాహనమా? ఈవిడికి వీళ్ళ ఆయనకి ఇద్దరికీ కలిపి ఒకటే కారు. మనంత తెలివైన వాళ్ళు కాదు, 2 కార్లు పెట్టుకోలేదు వాళ్ళు. హైదరాబాద్లో భార్యకో కారు, భర్తకో కారు, కాబట్టి ట్రాఫిక్ జామ్. బ్రహ్మలోకంలో ఉన్న వీళ్ళిద్దరికీ ఒకటే కారు.
ఇది కలిస్తే ఇద్దరు వెడితే ఇద్దరు కలిసి ఎడతారు, లేకపోతే ఒకళ్ళు మానేస్తారు. మనకు అలాగదే బోల్డ్ బిల్లాలు కొన్నాం. అపార్ట్మెంట్ ఏంటి? అపార్ట్మెంట్ 50 అంతస్తులు, కింద -1 -2 -10 మైనస్ పాతాళం అంతవరకు. ఎందుకంటే పార్కింగ్ ఒక్కొక్కరికి రెండు ఎందుకండి కార్లు? సర్దుకోలేం, పని వాయిదా వేసుకోలేం, కలిసి వెళ్ళలేం. భార్యాభర్త పిల్లలు కలిసి వెళ్ళరు, ఎవరి కారు వారిది. పైగా గొప్ప చెప్తాడు, మా పెద్దాడు స్కోడాలో వెళ్ళాడు, మా చిన్నమ్మాయి రేంజ్ రోవర్లో వెళ్ళింది. శ్మశానానికి వెళ్ళు, నువ్వు శ్మశానానికి వెళ్ళు. ఎందుకు చెప్తున్నావు ఈ గొప్పలు? ఎవరి కోసం ఇవి? ఈ గొప్పలే పక్కింటి వాళ్ళకి వ్యాపిస్తున్నాయి, వ్యాధులు అంటూ వ్యాధులే వ్యాపిస్తున్నాయి. వాళ్ళ అబ్బాయి రేంజ్ రోవర్, వాళ్ళ అబ్బాయి స్కోడాట, మన వాడికి సోడాకి డబ్బులు లేవు, స్కోడా ఎక్కడ? వెంటనే ఇది అసూయ. అక్కడి సంపాదించుతున్నారు పట్టుకొని. ఎందుకంటే ఆ వృత్తులను మనం అగౌరవించాం, మందే తప్పు. ఆ వృత్తులను మనం వాడు వీడు అని ఎలా మాట్లాడతారండి? ఎలా మాట్లాడతారు? వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళకి తగినట్టుగా గౌరవించి మాట్లాడు. ఒరే అని ఎలా అంటాం? వాడు వీడు అని ఎలా అంటాం? అందుకే వాళ్ళు ఏం చేశారు? ఆ వృత్తులు మానేశారు. ఎందుకంటే మాకు గౌరవం లేదు, డబ్బులు లేవు, దేనికండి ఇవన్నీ? మేము అలాగే చదువుకుంటాం. ఇప్పుడు అందరూ చదివేశారు, అందరూ ఇంజనీరింగ్ అయిపోయారు, ఎవ్వడికి ఉద్యోగాలు లేవు. స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పిన మాట, 15,000 పెడితే ఇంజనీర్ దొరుకుతున్నాడు రా, 60,000 పెట్టినా తాపీ మేస్త్రి దొరకట్లేదన్నాడు. నమశివాయ. ఇప్పుడు తాపీ మేస్త్రి అవ్వడం మంచిదా, ఇంజనీర్ అవ్వడం మంచిదా? ముఖ్యమంత్రి చెప్పారు స్వయంగా. పక్కా నిజం అది, అందులో అనుమానం లేదు, అబద్ధం చెప్పలేదు ఆయన. ఇంత ఇంజనీరింగ్ చదివి ఈయన చేసిన పని ఏమిటంటే 15,000కి పని చేస్తున్నాడు. అంటే మనం ఏం చేసాము? తెలంగాణ సామెత, ఆ అంగడి అమ్మి గొంగడ కొనుక్కున్నాం. ఆ అంగడి అమ్మి గొంగడ కొనుక్కున్నాం. ఎందుకు? అంగడంతా అమ్మేసాం, గొంగడ కొనుక్కున్నాం. అంటే బతుకంతా నాశనం చేసి, ఎకరాలన్నీ అమ్మేసి, ఇళ్ళన్నీ అమ్మేసి, ఇంగ్లీష్ మీడియం చదివించి, ఇంజనీరింగ్ చదివించేసి, చివరికి వీడు సంపాదించేది 15,000. ఇవాడు కూలి పని చేసేవాడు సంపాదిస్తున్నాడు నెలకు 30,000. రోజుకు 500 లేదో కూలి పని వాడు దొరకట్లా. పైగా వాడు పొద్దున్న 10ంటికి వస్తాడు, 3 వెళ్ళిపోతాడు, మధ్యలో టిఫిన్ పెట్టమంటాడు, 2 చట్నీలు వేయాలి. ఆయన పనికే డిమాండ్ ఉంది, ఇంజనీర్కి డిమాండ్ లేదు ఇవాళ. ఎందుకంటే అందరూ దాని వెనకాల పడ్డాం, గొర్రెల్లాగా అందరూ దాని వెనకాల పడ్డాం. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి ఇంజనీరింగ్, మనవాడు ఇంజనీర్, అసలు దాని స్పెల్లింగ్ కూడా రాదు వీడికి. ఇదివరకు ఇంజనీర్ గారు అని గౌరవం, ఇప్పుడు ఇంజా పోయింది, నీరు గారు అంటే నీరు గారుతున్నాడు అంతే. ఇంకా ఎందుకని? జబ్బు. అందరం ఒకటే భాష, అందరం ఒకటే చదువు, అందరూ ఒకటే ఉద్యోగం, అందరూ సాఫ్ట్వేరే, అందరూ ఇంజనీరింగ్, అందరూ ఇంగ్లీష్ మీడియం, అన్నీ నాశనం అయ్యాయి. సాఫ్ట్వేర్ వాళ్ళకి వాళ్ళ పిల్లని ఇవ్వాలంటే బెంగెట్టుకుంటున్నారు. ఏమో ఏమవుతుందో, ఎందుకు వచ్చినా కూడా బోల్డ్ స్ట్రెస్సో. ఎందుకు వచ్చింది స్ట్రెస్? ఇది మరి స్ట్రెస్ లేకపోతే డబ్బులు రావు. నెలకు 2 లక్షల జీతం ఇచ్చేవాడు ఏం లేకుండా కూర్చోబెట్టి ఇస్తాడా? పెళ్ళి అయిన తర్వాత మనుగూడు లాంటి పెడతాడు, శుభ్రంగా మినపసోనంలో దూషలు అన్నీ అలా కూర్చోబెట్టి డబ్బులు ఇస్తారండి? పెళ్ళెప్పుడు కూడా 3 రోజులే పెడతారు, తర్వాత వీడు పడాల్సిందే. 3 రోజులు పెడతారు, 4వ రోజు ఉంటే మీ ఇంట్లో పని లేదా అని అడుగుతారు. ఎవరు పెడతారండి? వీటికి దూరంగా మనం ఖచ్చితంగా చందములకు అందమైనట్టి బంధముదవి పలుకున మధువులు చిలుకుగాక అంటే మీకు తేనె కురిపిస్తానని నేను గ్యారంటీ చెప్పలేనమ్మా. ఆవిడ ఆ హంస గురువుగా మనం పదప్రయోగాలు నేర్చుకున్నట్టే పిల్లలకి బతికే విధానాన్ని నేర్పాలి, గొప్పగా బతకడం నేర్పాలి, ఆనందంగా ఉండడం నేర్పాలి, సంస్కారవంతులై ఉండడం నేర్పాలి. డబ్బు సంపాదించడం కాదు నేర్పవలసింది. దయచేసి ఆ దృష్టి మార్చుకోండి. అందుకే హంస ఎందుకండి వాహనం? మిగిలిన వాహనాలు తర్వాత చూద్దాం, ఆ పండగలు వచ్చినప్పుడు చెప్పుకుందాం. హంస ఎందుకు? హంస ఏ రంగులో ఉంటుంది? తెల్లగా ఉంటుంది. హంస రాల్చిన ఏకలు తెల్లగా ఉంటాయి. సరస్వతీదేవికి ఏ చీర కడతారండి? చూడండి, తెల్ల చీర కట్టారు. అంటే వాళ్ళ ఆయన ఎర్రచీర కొండ, పోచంపల్లి చీరలు కొనరా? బ్రహ్మదేవుడు గారి దగ్గర డబ్బులు లేవా? లేదా కార్డు లేదా గీకడానికే? సరస్వతీదేవికి తెల్ల చీర ఎందుకండి? విద్యార్థి అయిన ప్రతివాడు తెల్ల చీరలాగా, హంసలాగా, అమ్మవారు తలలో ధరించేటువంటి మల్లెపూరులాగా తెల్లగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి అని చెప్పడానికి తెల్ల చీర అని చెప్పారు. మనం ఏం చేస్తాం? సరస్వతీదేవికి తెల్ల చీర ఇష్టం, పద బాసరెళ్ళి 25 చీరలు అక్కడ పెట్టేద్దాం. వాళ్ళ అర్చకుడు భార్య కూడా చచ్చిపోతుంది ఈ తెల్ల చీరలు కట్టుకోలేక. అందుకని ఒక సరస్వతి గుళ్ళు అర్చకుడు నాకు చెప్పాడు, సరస్వతీదేవి రంగురంగుల చీరలు ఇష్టమని మీరు చెప్పండి సార్. నీకేం బాధ అన్న, మా ఆవిడ చచ్చిపోతుంది కట్టుకోలేక అన్నాడు. సరస్వతీదేవికి ఫలానా చీర ఇష్టమన్నారంటే సరస్వతి ఏమిటి, విద్య ఏమిటి అని ఆలోచించాలి కదా. చీరలు పట్టుకెళ్ళి అక్కడ బారేస్తావా? కుంకుమ బారేసి
అదేమవుతుంది? మామూలు చీర అయితే అర్చకుడి ఇంటికి ఎడుతుంది, మంచి చీర అయితే చైర్మన్ ఇంటికి ఎడుతుంది. నమశివాయ. అందులో కూడా తేడాలు ఉంటాయి. ఏమైపోయింది మన వ్యవస్థ? బడి లేదు సరిగ్గా, గుడి లేదు సరిగ్గా. ఎవరు బాగు చేస్తారండి దీన్ని? మనకు అంతరార్థం తెలియట్లేదు. హిందూ ధర్మంలో కానీ, చదువులో కానీ, సరస్వతి విగ్రహంలో కానీ, హంసవాహనంలో కానీ అంతరార్థం వదిలేసాం. పై వ్యవహారం పట్టుకున్నాం. ఆవిడకి హంసవాహనం, అందుకని ఒక ఆయన ఏం చేస్తాడు? అడ్డగోలుగా అక్రమంగా సంపాదించి అమ్మవారికి వెండి హంస చేయిస్తాడు. ఈ వెండి ఎక్కడి నుంచి వచ్చిందో, బంగారం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పడం, నొక్కేయడం మొత్తం బ్లాక్ మనీ. నేను హంస చేయించి, ఎవడు ఈ హంస ఒక పెద్ద హింస. నీకు ఆ డబ్బు ఎలా వచ్చింది? అది స్వచ్ఛమా? లేకపోతే దేవుడికి ఎలా ఇస్తావు? ఆ డబ్బు నువ్వు తినడమే డబ్బు, దేవుడికి ఇవ్వడం మరీ తప్పు. ఇది అసలు ఆలోచన ఉండదు. నేను ఇచ్చా. అక్కడి నుంచి దేవస్థానంలో ఆయనకి పెద్ద గౌరవం. ఆయన రాగానే మొత్తం అర్చకులు, చైర్మన్ అందరూ పరిగెట్టుకు వెళ్ళిపోతాయి. ఎందుకు? మనకు గొప్ప విరాళం ఇచ్చాడు. అందుకే ఇవాళ నన్ను మన్నించండి జరుగుతున్నాయి. విపరీతంగా గుళ్ళు కడుతున్నారు, విపరీతంగా గోశాలలు కడుతున్నారు, విపరీతంగా గోపురాలు కడుతున్నారు. ధర్మం మాత్రం పెరగడం లేదండి. ధర్మం మాత్రం పెరగడం లేదు. ఇది ఆలోచించాలి. ఇది చాలా తీవ్రమైన సమస్య. ఇది తీవ్రమైన సమస్య. నేను మొహమాటం లేకుండా చెబుతున్నానండి. ఒక గుడి కట్టారు అంటే దాని చుట్టుపక్కల 10 మైళ్ళలో పోలీస్ స్టేషన్ ఉండవలసిన అవసరం రాకూడదండి. గుడి గొప్పతనం అది, గుడి గొప్పతనం అది. ఆలోచించండి. ధర్మం పెరగాలి, శాంతి పెరగాలి, రాగద్వేషాలు తగ్గిపోవాలి, కోర్టు కేసులన్నీ అయిపోవాలి, రాజీ పడిపోవాలి. గుళ్ళో కూర్చొని రాజీ చేసేసుకోవాలి. ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఎందుకు ఇది? మరి దేవుడు మనకి శాంతిని నెలకొల్పాలా? లేకపోతే దేవాలయం చుట్టూనే 10 స్టేషన్లు, దేవాలయంలోనే గొడవలు? ఇంకెందుకు దేవాలయం? దేవుడు కూడా మన మార్చలేనప్పుడు ఎవరు మారుస్తారండి? చాలా తీవ్రంగా ఆలోచించవలసిన విషయాలమ్మా ఇవి. ఇది వినేసేసి ఊరికి గరికపేట ఊరు వచ్చారు, దర్శించాం, మేము ఫోటో తీసుకున్నాం, పుణ్యం అయిపోయిందని వెళ్ళిపోయే కాదు. ఇది చాలా తీవ్రం. ఇది నా కడుపులో చాలా ఆవేదన ఉంది. నేను చాలాసార్లు మా అమ్మవారి దగ్గర ఏడిచాను. నేను సరస్వతీదేవి మీద నేను సొంతంగా ఇప్పటికి 82 పద్యాలు రాశానమ్మా. 82 పద్యాలు రాశాను కేవలం సరస్వతీదేవి మీద. ఇష్టదైవం అనే కావ్యంలో ప్రకటించాను. అందులో ఓసారి ఏమన్నాను అంటే, నాకెందుకమ్మా ఈ గోళ? ఎంతోమంది ఉన్నారు, ఎవడూ మాట్లాడు. అంతా ప్రభుత్వాలను పొగుడుతారు, అధికారులను పొగుడుతారు, ఎవరు పెట్టించారో వాళ్ళని పొగుడుతారు. నాకెందుకు విమర్శ చేయాలని అనిపిస్తుంది? ప్రజల బాధలు నేనెందుకు చెప్పాలి? నన్నెందుకు, నాకెందుకు ఇలా చేసావు? నేను చాలాసార్లు ఏడిచానమ్మా. నాకు అర్థం కాల. కానీ దానికి సమాధానం ఏమిటంటే, వరంగల్ కవి అనుమల కృష్ణమూర్తి గారిని రసబ్రహ్మ, ఆయన కూడా సరస్వతి సాక్షాత్కారం కోసం తప్పించాడు. ఆయన మాటలో దొరికింది నాకు. ఎందరో ఎదలో దండి తుఫానులుండియును, ఇది నా ఒక్కడిలోని ఆర్తి అనరాదే, ఇది నా ఒక్కడిలోని ఆర్తి అనరాదే. ఎందరో ఎదలో దండి తుఫానులుండియును, ఎదలో దండి తుఫానులుండియును, తామీరీతి వాచాలతన్ నుదురున్నెత్తియు బాదుకోక, తామీరీతి వాచాలతన్ నుదురున్నెత్తియు బాదుకోక, మరి నన్ను లేక నా వంటి ఏ వదరున్ బోతున ముందు పెట్టెదరు, ఇది నా ఒక్కడలోని ఆర్తి అనరాదే. ఎందరో ఎదలో దండి తుఫానులుండియును, తామీరీతి వాచాలతన్ నుదురున్నెత్తియు బాదుకోక, మరి నన్ను లేక నా వంటి ఏ వదరును బోతున ముందు పెట్టెదరు, నీ ద్వారా నహోర్వెట్టగన్ అని చెప్పాడు ఆయన. ఆ పద్యం చూశాక నాకు మనశ్శాంతిగా, ఓహో ఇదన్నమాట కారణం, ఇది అమ్మవారి లీల. అందుకే మనం దీని నుంచి తప్పించుకోలేము. ఏ బాధ్యత ఆవిడ అప్పగించిందో అదే చేద్దాం. ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని నిందలు వచ్చినా సరే. నేను వాస్తవాలు మాట్లాడతాను కాబట్టి నన్ను నాస్తికుడు అన్నారమ్మా, కమ్యూనిస్ట్ అంటున్నారు. అవన్నీ నేను బిరుదులుగానే భావించాను. వాస్తవాలు మాట్లాడకూడదు, అడగారని ప్రజల గురించి మాట్లాడకూడదు, డబ్బు లేని వాళ్ళ గురించి మాట్లాడకూడదు, పదవుల్లో ఉన్నవాళ్ళు, డబ్బుల్లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడాలి. మాయా మహిమ కమ్మయ్యాలి. ముక్కోటి ఏకాదశినాడు మీరు ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసేసుకుంటే మీకు మోక్షం వస్తుంది. ఈ పిచ్చి మాటలు గరికపాటి నరసింహారావు బతుకున్నంత వరకు రావమ్మా. అనుమానం ఏం లేదు, ఇక్కడ అనుమానం ఏం లేదు. మార్పు మీ హృదయంలో రావాల్సిందే. వీడు ముక్కోటినాడు కాదు, ఏ కోటినాడు 100 గుళ్ళు తిరిగినా మీకు ఏమీ రాదు, అజ్ఞానం తప్ప. ముందు మీ గురించి మీరు ఆలోచించండి, మీ మనస్సు ఏమిటో ఆలోచించండి, ఏ పని ఎందుకు చేస్తున్నారో ఆలోచించండి. మీ ఆలోచన, మీ మాట, మీ పని 3 ఏకమైనప్పుడే మోక్షం వస్తుంది, లేకపోతే రాదు ఎట్టి పరిస్థితులు. వేదం చెప్పిన దాన్ని, శాస్త్రం చెప్పిన దాన్ని నేను చెబుతున్నాను, నా సొంత మాటలు కాదు. మనం చెప్పేది వేరు, చేసేది వేరు, మాట్లాడేది వేరు. మోక్షాలు ఎక్కడి నుంచి వస్తాయండి? కొబ్బరికాయలు కొట్టేస్తే.
నేను వాటికంటే వీటికి ప్రాధాన్యం ఇవ్వమని చెప్తాను, వదిలేయమని చెప్పలా. కాబట్టి నేను నాస్తికుణ్ణి. ఆయన కొబ్బరికాయలు ఇష్టం ఉండదండి. నేను అక్కడ చెప్పలేదు ఇష్టం ఉండదు. నాకు కొబ్బరికాయ పచ్చడి చాలా ఇష్టం. ఇప్పుడు కూడా ఇడ్లీ కొబ్బరికాయ పచ్చడి వచ్చి తినొచ్చాను నేను కృష్ణమోహన్ గారి ఇంట్లో. ఇష్టం లేకపోవడం ఏమిటో, మా కొబ్బరికాయ ఇష్టపడిన వాడు ఉంటాడా? ఎందుకు కొడుతున్నావు? కోరిక. మనవడు పుట్టాలి. నీ మనవడు బోడి మనవడు పుట్టకపోతే ఏమైంది నీకు? మనవడి కోసం కొబ్బరికాయ కొడతావు, బుద్ధి లేదు? పుట్టినవాడు సరిపోలా? బోళ్ళు మంది అనాథలు ఉన్నారు. ఒక అనాథను తెచ్చి పెంచుకోలేవు. ఎవరికి రాదు ఈ ఆలోచన, ఎవరికి రాదు. నాకే కలగాలి, నాకే కలగాలి, నాకే కలగాలి. నువ్వేమన్నా సూర్యుడా, చంద్రుడా, రఘురాముడా, సీతాదేవా? ఏంటమ్మా నీకు కలకపోతే నష్టం? దానికోసం IVF DVF 30 లక్షలు శర్మద్రమారమణ గోవింద మొత్తం వ్యాపారం చేస్తున్నారు. సొంత పిల్లలు 25 లక్షల మంది అనాథలు దేశంలో ఉంటే సొంత పిల్లల్ని కనడం స్వార్థం అని చెప్పాడమ్మా వివేకానందుడు. అనుమానం లేదు అక్కడ. పిల్లలు లేని వాళ్ళకి నమస్కారం పెడుతున్నారు. ఏ ప్రయత్నం చేయకండి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళకండి, ఏ చెట్టుకి పుట్టకి మొక్కకండి. ఒకరినో ఇద్దరినో అనాథలను తీసుకొచ్చి పెంచుకోండి అమ్మా. మీకు దేశభక్తి, దైవభక్తి అన్నీ ఉంటే అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తుంది, ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. ఆ పని చేయండి. సొంతం కావాలి. ఏమిటా సొంతం? అంత అహంకారం. దాని నుంచి బయటపడాలి, ఆ స్వార్థం నుంచి. విద్య అంటే అది. అందుకే సరస్వతీదేవికి హంసవాహనం. ఆవిడ చీర తెలుపు, ఆవిడ నవ్వు తెలుపు, ఆవిడ తలలో మల్లెపూలు తెలుపు. ఇవన్నీ తెలుపు ఎందుకమ్మా? అది సరస్వతి రహస్యం. అందుకని మనం స్వచ్ఛంగా ఉంటున్నావా? ప్రవచనం వింటావు, నీ పని నువ్వు మానవు, లంచం తీసుకుంటావు. పైగా ఎందుకు నడవదండి? మనకి జీతాలే ఎక్కువ. గవర్నమెంట్లో ఏ ఇంజనీర్కి జీతాలు ఏం తక్కువ లేవండి. ఇంకా ఎందుకు ఆశ, దురాశ? మళ్ళీ అందరూ బాసారు గుడికి వెడతారు, దండం పెడతారు. నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు ముందు అమ్మవారు గుళ్ళోకి వెళ్ళి దండం పెడితే ఇప్పుడు లంచం ఎలా తీసుకుంటున్నావా? గుడి మనకు లోకువైపోయింది, దేవుడు లోకువైపోయాడు, విద్య లోకువైపోయింది. అది వేరే, ఇది వేరే. చదువుకుంటాం, మన ఇష్టం ఎలా అంటే అలా ఉంటాం. అందుకే మొత్తం దేశం ఎలా అయిపోయిందంటే ఎవ్వరూ దీన్ని బాగు చేయలేని పరిస్థితులకు వచ్చేసారండి. అయినా ఒక చిన్న ప్రయత్నం. విద్యాధనము సర్వధన ప్రధానం. పిల్లలకు ముందు చెప్పండి. భర్తృగారు చెప్పిన మాట, నచోరకార్యం నచ రాజకార్యం న భ్రాతృభాజ్యం నచ భారకారి వ్యయే కృతే వర్ధతయేవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. అది ఈనాటి ప్రసంగానికి శీర్షిక. చదువు ప్రయోజనం ఏమిటంటే ఉద్యోగాలు, డబ్బులు కాదండి. నా చోరహార్యం. మన ఇంట్లో డబ్బులున్నా, బంగారం ఉన్నా దొంగలు పట్టుకెడతారు. చదువు ఎవరన్నా పట్టుకెళ్ళగలడా? MA సర్టిఫికెట్ పట్టుకెళ్ళగలడు. MA ద్వారా విద్యార్థికి వచ్చిన జ్ఞానాన్ని ఎవరు పట్టుకెళ్ళారు. అది నచోరహార్యం. అది చెప్పాలి విద్య. ఎందుకంటే దొంగలించలేని డబ్బురా, ఇది మామూలు ధనం కాదమ్మా. నచ్చ రాజహార్యం. ప్రభుత్వం మనకు ట్యాక్స్ వేసి పట్టుకెళ్ళలేదు. నువ్వు MA చదివావు కాబట్టి ట్యాక్స్ కట్టమనే ప్రభుత్వాలు ఇంకా రాలా, సంతోషిద్దాం. ఇక ముందు బాగా ఉచిత పథకాలు ఎక్కువైపోతే అవి కూడా వస్తాయి. నువ్వు చదివావు కాబట్టి ట్యాక్స్ కట్టు, దగ్గావు కాబట్టి ట్యాక్స్ కట్టు, తుమ్మావు కాబట్టి ట్యాక్స్ కట్టు. డబ్బులు లేవు, మరి ఏం చేద్దాం? అందుకే మనం చదివినందుకు ఎవరు పన్ను కట్టమని రాజులు ఎవరో. మన డిగ్రీలకు సర్టిఫికెట్లు కూడా పట్టుకెళ్ళరు వాళ్ళు. మీరు చదువుకోవడం మాకు ఆనందం అంటారు. దొంగలు దోచుకోలేంది, ప్రభుత్వాలు పట్టుకెళ్ళలేంది. భ్రాతృభాజ్యం. ఇంకో మాట, ఒక కుటుంబంలో 4 పిల్లలు ఉండొచ్చు, 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. అందులో ఒకరు MSc చదవచ్చు, మిగిలిన వాళ్ళు డిగ్రీతో ఆపేయచ్చు. ఈయన MSc డిగ్రీ తండ్రి M ఒకరికి, S ఒకరికి, C ఒకరికి ఇవ్వలేడు. ఆ డిగ్రీ అయింది. నచ్చ భ్రాతృభాజ్యం. అన్నదమ్ములు ఎవరూ పంచుకోలేరు. 4 ఎకరాలు ఉంటే 4 ఎకరం పంచుకుంటారు. 4 ఇళ్ళు ఉంటే అందరూ పంచుకుంటారు. నీకు విద్య ఉంటే ఎవరూ పంచుకోలేదు, నీ సొంతం. ఎట్టి పరిస్థితుల్లో నాశనం కాని ధనం ఏదైనా ఉంటే అది కేవలం విద్య మాత్రమే, ఇంకో ధనం లేదు. ఆ మాట చెప్పాలి పిల్లలకి. అందుకోసం చదువుతున్నాం. నాశనం లేని ధనం కోసం చదువుతున్నావు, ధనం కోసం కాదు ఇది. ఇంత చదువుకుని నాశనమైపోయే డబ్బు సంపాదించమని చెబుతున్నామంటే వాడిని నాశనం చేస్తున్నాం మనమే. నా భ్రాతృభాజ్యం నచ్చ భారకారి. పైగా డబ్బు బాగా ఉంటే ఒక భారం, ధాన్యం బాగా ఉంటే ఒక భారం. ఇంట్లోంచి ఆ ధాన్యం అమ్ముకోవాలిగా, లేకపోతే ఏం చేసుకుంటాం? బట్టలు బాగా ఉన్నా ఒక భారం, బీరువాల నిండా పెట్టుకోవాలి, బరువు. చదువు ఎంత చదివినా ఈ మెదడులో లోపల ఏ నరంలో ఎన్ని శ్లోకాలు, ఎన్ని పద్యాలు ఉన్నాయో ఎవరికీ తెలియదమ్మా. ఏనాడు నాకు తలనొప్పి రాలేదు, మీకు తలనొప్పి కాలేదు చదువు వల్ల. మరి ఎక్కడున్నాయి ఇవన్నీ? వస్తున్నాయి కదా.
ఇప్పటికే 4-5 వచ్చాయి, ఇంకో 10-25 వస్తాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇక్కడెక్కడో భగవంతుడు దానికి నిక్షిప్తం చేశాడు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఛేదించలేనటువంటి మహామేధాశక్తి మనిషికి ఇచ్చాడమ్మా భగవంతుడు, మనిషికి ఇచ్చాడు ఖచ్చితంగా. ఆ మేధాశక్తి మీ పిల్లలకు ఉంది. దాన్ని కాపాడుకోమని చెప్పండి, దాన్ని కాపాడుకోమని చెప్పండి. అది ధనం. నచ్చ భారకారి, ఎంత సంపాదించినా బరువు కాదు. 100 ml చేసినా బరువు కాదు. సర్టిఫికెట్ కూడా బరువుగా ఏముండదు, ఊరికే మామూలు కాగితమే. ఏం బరువు ఉంటుంది? అది గ్రాము బరువు కూడా ఉండదు. ఎంఏ సర్టిఫికెట్ బరువు కాదు. జ్ఞానం నీకు అసలే బరువు కాదు. పైగా ఈ జ్ఞానం కారణంగా నీ జీవితంలో సమస్యల భారం తగ్గిపోతుంది. బాగా చదువుకుంటే సమస్యల భారం తగ్గిపోతుంది. ఇంత చదువుకున్నా ఈ చిన్న సమస్య పరిష్కరించలేవా అంటారు. పరిష్కరించాలి, మరి చదువుకోవడం ఎందుకు? చదువుకోవడం అంటే అదే కదా, తెలివితేటలతో పరిష్కరించాలి. పైగా వ్యయకృతే వర్ధతయేవనిత్యమని ఎన్ని 100 కోట్లు సంపాదించినా 4 ఇళ్ళు కట్టామనుకోండి, 4 ఏదో వ్యాపారాలు చేసామనుకోండి, కొన్నిట్లో నష్టపోయామనుకోండి, పోతుంది ఆ డబ్బంతా. నువ్వు విద్య ఖర్చు పెట్టిన కొద్దీ మరీ పెరుగుతుంది. మీ ఉపాధ్యాయులు దైవస్వరూపులు, వాళ్ళు పాఠాలు చెబుతున్నారు. వాళ్ళకి ఎక్కడైనా వేరే స్కూల్కి వెళ్ళారనుకోండి, వేరే స్కూల్ వాళ్ళు ఇక్కడికి వచ్చారనుకోండి, ఏం అడుగుతారండి యాజమాన్యం? ఎక్స్పీరియన్స్ అంటారు. అంటే అక్కడెక్కడో ఎన్నేళ్ళు చేశావు? నేను 10 ఏళ్ళు చేశానండి అంటే అటువంటి టీచర్ రావడం మనకి మంచిది కదా అని ఇస్తారు. అంటే ఈ 10 ఏళ్ళలో ఆయన సంపాదించింది ఏంటి? కొన్ని 100 సార్లు అవే పాఠాలు, కొత్త పరిజ్ఞానంతో చెప్పుంటాడు. తద్వారా ఆయన జ్ఞానం పెరిగింది కానీ తరగలేదండి. అది వ్యయకృతే వర్ధతయేవనిత్యం. లేకపోతే ఎక్స్పీరియన్స్ టీచర్ ఎందుకండి? కొత్త టీచర్ని తీసుకొచ్చు కదా, తక్కువ జీతానికి వస్తాడు. కొత్త ఎక్స్పీరియన్స్ ఎందుకు అడుగుతారంటే 10 మందికి 10 ఏళ్ల పాటు పాఠాలు చెప్పాడు, అటువంటి వాడు మన దాంట్లోకి వస్తున్నాడంటే ఇంకా ఆయనకి ఎలా చెప్పాలి ఏమిటని మనం ఏం చెప్పక్కల్లా ఆయన చూసుకుంటాడు. అంటే ఏమైంది? ఈయన 10 ఏళ్ల బట్టి ఈయన చెప్పిన పాఠాల వల్ల ఈయన తెలివితేటలు పెరిగాయి. తరక్కపోగా డబ్బు ఎంత ఉన్నా, ఆహారం ఎంత ఉన్నా, బట్టలు ఎంత ఉన్నా ఇచ్చిన కొద్దీ తరిగిపోతాయి. సమయం అయితే 10 నిమిషాలు ఎవరితోనైనా అనవసరంగా మాట్లాడామంటే ఒక గొప్ప అదృష్టాన్ని కోల్పోయినట్టే లెక్క. ఆ 10 నిమిషాలు మళ్ళీ తిరిగి రాదు. సమయం అన్నిటికంటే, విద్య కంటే కూడా విలువైంది సమయం. విద్య కూడా ఎంతమందితో నువ్వు ఎన్ని చదువుకున్నా, ఎన్ని గ్రంథాలు చదివినా, మరి తిరిగి ఎంతమందికి నేర్పినా ఆ నేర్పడం వల్ల నీలో ఉండే విద్య పెరుగుతుంది కానీ తరగడం అనేది లేదు. అందువల్ల విద్యాధనం సర్వధన ప్రధానం. అంతేకాదు భర్తృగారి పద్యాల్లో ఏనుగు లక్ష్మణ కవి తెలుగు మాటలు తెలుగు పద్యంలో చెబుతున్నాడు ఆయన. విద్య నిగూఢగుప్తమగు విత్తము రూపము పురుషాళికిన్, విద్య యశస్సు భోగకరి, విద్య గురుండు విదేశబంధుడు, విద్య నృపాల పూజితము, విద్య గురుండు విదేశబంధుడు, విద్య నృపాల పూజితము, విద్య నిరుంగని వాడు మర్చుడే, విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబులేదిలన్, విద్య నృపాల పూజితము, విద్య నిరుంగని వాడు మర్చుడే. ఇది చెప్పండి మీ పిల్లలకి. ఈ పద్యాలు పాఠశాలల్లో పూర్వం ప్రణాళికలో ఉండేవి. ప్రణాళికలో ఉందా అది ముఖ్యం కాదు, మన నాలిక మీద ఉండడం ముఖ్యం. ప్రణాళికలో అన్నీ ఉండవు. ఏవో కొన్ని పెడతారు, కొన్ని పెట్టారు. ఆ కొన్నిటినే మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే పరీక్షల దగ్గరికి, సార్ ఇందులో ఇంపార్టెంట్ చెప్పండి సార్. పుస్తకంలో ఉన్నదంతా ఇంపార్టెంట్ కాబట్టే పెట్టారు. నీకు మళ్ళీ ఇంపార్టెంట్ ఏంటి? ఒకవాడు ఇంపార్టెంట్ చెప్పాడు అనుకో, వెరీ ఇంపార్టెంట్ చెప్పండి సార్. విఐపి కూడా చెప్పాడు అనుకో, వివిఐపి. తిరుపతి దర్శనం దగ్గర, బ్రేక్ దర్శనం దగ్గర ఉండే గ్యాంగ్ అంతా పిలవాలి అక్కడ వివిఐపి అంటే. మొత్తం మీద 2 పద్యాలు ఉంటాయి, అవి చెప్పుకోరా అంటే. ఇప్పుడు ఏమయ్యాడు? పాఠాలు చెప్పేవాడు మాస్టర్ కాదు, జాతకాలు చెప్పేవాడు మాస్టర్ అయ్యాడు. మరి ఇంపార్టెంట్ చెప్పడం ఏంటంటే పని లేకుండా ఎందుకు చెప్పాలి? ప్రతిదీ ఇంపార్టెంట్ కాబట్టే కదా ప్రణాళికలో పెట్టారు. ఇంపార్టెంట్ దేశంలో ఉండే చెత్త అంతా పట్టుకొచ్చి సిలబస్లో పెట్టారు. దానికి ఒక సంపాదక మండలి ఉంటుంది, వాళ్ళు సంపాదించుకునేవాళ్ళు కాదు. అన్నీ కలిపి చూస్తారు, ఇది ఎంత ఉపయోగం, ఇది పెడితే ఏమైనా గొడవ అవుతుందా అని ఆలోచిస్తారు. రకరకాల ఆలోచించి ఏదో మొత్తం మీద ఓ నిర్ణయానికి వచ్చి పెట్టి, అది ఇంపార్టెంటే కదా. నువ్వు అందులో ఇంపార్టెంట్ చెప్పమంటే బద్ధకం, బాగా బద్ధకం. దాన్ని మనం ప్రోత్సహిస్తున్నాం. ఆ ఇంపార్టెంట్ కంఠస్థం చేయడం, అక్కడ కక్కడం, తినడం, 4 మార్కులు తెచ్చుకోవడం. ఐ గాట్ ర్యాంక్. ఏంటి బొంద ర్యాంకు? ఇంత ర్యాంకులు వచ్చిన వాళ్ళు ఐఐటీలో చేరాక ఆ ఒత్తిడికి తట్టుకోలేక సీలింగ్ ఫేనాయ విద్మహే చున్నీ కంఠాయ ధీమహి అయిపోయింది వాడి పని. ఏమైంది నీ ర్యాంకు? నువ్వు ఇంత ర్యాంక్ వచ్చింది కదా, ఆత్మహత్య ఎందుకు చేసుకున్నావయ్యా?
దానికి ఆ సంస్థ వాడు జవాబు చెప్పాలి. వాడికి ఇంటర్మీడియట్ చెప్పిన సంస్థలు ఉన్నారే, లక్షలు వసూలు చేశారు, వాళ్ళు చెప్పాలి. వాళ్ళు ఏం చేస్తారు, ర్యాంక్ వచ్చిన వాళ్ళ ఫోటోలు పైన వేస్తారు, టీచర్ల ఫోటోలు సెప్టిక్ ట్యాంక్ మీద వేస్తారు. వీళ్ళు వాటర్ ట్యాంకు, వీళ్ళు సెప్టిక్ ట్యాంక్. అసలు మూల పురుషులైన ఉపాధ్యాయులు కింద ఉంటారు, ఈ గ్యాంగ్ పైన ఉంటారు. ఇంతకీ మీ విద్యాలయంలో ఇన్ని ఆత్మహత్య, దానికి పేరెంట్స్ కారణం అండి. వాళ్ళ లవ్ అఫేర్, ప్రతివాడికి లవ్ అఫేర్ లేకపోయినా సరే. ఇది చెప్పాడు ఇక్కడ. ఆ లవ్ అఫేర్ని కూడా తట్టుకుని నిలబడేలా నువ్వు పాఠం ఎందుకు చెప్పలేకపోయావా? దట్ ఈస్ ది ఫండమెంటల్ క్వశ్చన్. ప్రతివాడిని అడగాల్సిందే ఈ విషయం. నువ్వు ప్రేమ వ్యవహారంలో విఫలమైన వాడు ఆత్మహత్య చేసుకుంటున్నానంటే తల్లిదండ్రులది తప్పు, ఉపాధ్యాయుడి తప్పు, సమాజానికి తప్పు. అడగాల్సిందే, వాడు ఒక్కడిది కాదని. వాడిని అంత బలహీనంగా ఎందుకు తయారు చేశాం మనం? వాడి మీద గంటేస్తే అయిపోయాడు, వాడు వెళ్ళిపోయాడు, వాడిని ఏం చేయడానికి లేదు ఇక్కడ. పండంటి బిడ్డ పోయాడు, ఆ తల్లి ఏడుస్తోంది, తండ్రి ఏడుస్తున్నారు ఇక్కడ. పైకి ఈవేళ ఎవరికి 10 మంది సంతానం లేరండి. పూర్వంలాగా భూములు అని సరిపెట్టుకోవడానికి ఒక్కరు లేదా ఇద్దరు. ఆ ఒక్కరు పోతే గతి ఏమిటి ఇక్కడ? ఈ చదువుల ఒత్తిడి తట్టుకోలేక, మీకు ఇంకోటి కూడా చెబుతున్నానమ్మా, పెద్దవాళ్ళే ఉన్నారు కాబట్టి, ప్రేమ వ్యవహారాల్లో ఇంటర్మీడియట్ పిల్లలు, ఇంజనీరింగ్ పిల్లలు ఎందుకు పడతారో తెలుసా? చదువు ఒత్తిడి తట్టుకోలేక ఏదో దాంట్లో తను విజయం సాధించాలనే తాపత్రయంలో అమ్మాయికి లైనేస్తాడమ్మా. అంతకంటే ఏమీ లేదు ఇక్కడ. అసలు రహస్యం. చదువు బాగా వచ్చినవాడు ఈ పిచ్చి పనులు చేయడు. వాడికి అందులో గుర్తింపు ఉంది, గౌరవం ఉంది. వీడికి రాదు. అందుకే ఇటువంటి వాళ్ళు బ్యాక్ బెంచ్లో కూర్చుంటారు, వెనక బెంచ్లో కూర్చొని లైనేస్తాడు. అందులో సక్సెస్, ఒకళ్ళు విజయం సాధించాడు వాడికి అనిపిస్తుంది. ఆడు ఎంత చదువుకుంటే ఏంటి, నాకు అప్పుడే 4 అమ్మాయిలు పడ్డారు, వీడికి పడ్డారు ఏమిటో ఇక్కడ. వీడు గొప్ప, వీడిది. వాడు చదువులో ర్యాంక్ అయితే వీడు మన్మధుల్లో ర్యాంకు. అంటే సరిగ్గా మీరు ఆలోచించండి. మనస్తత్వం ఇది. మనస్తత్వ శాస్త్రవేత్తలు అడిగినా చెప్తారు, ఆ వయస్సులో పిల్లలకి ఏదో ఒకటి సాధించాలని ఉంటుంది. వాళ్ళని మంచి రంగాల్లో సాధించేలా మనం ప్రోత్సహిస్తే ఈ దిక్కుమాలిన రంగాలకి రారమ్మా, రారు ఖచ్చితంగా. ఇవాళ విద్యాలయాల్లో మత్తుమందులు వ్యాపిస్తున్నాయి. మద్యం కూడా కాదండి, మత్తుమందులు వ్యాపిస్తున్నాయి. ఎందుకు సేవిస్తున్నారు? సేవించారని దానికి పోలీసులను చూడమండడం ఏదో అది అవ్వదండి. అది చట్ట ప్రకారం అయ్యేది కాదు. అది అసలు మూల కారణం వాడు ఎందుకు సేవిస్తున్నాడు, ఏ ఆనందాన్ని వాడు నిజంగా పొందుతున్నాడు అందులో. అది వాడిని అడగాలి కూర్చోబెట్టి. నీకు మత్తు మందు సేవించినప్పుడు ఎలా ఉందిరా, ఏమైంది? అది ఇంకో సన్మార్గం ద్వారా, భక్తి మార్గం ద్వారా, త్యాగరాజ కీర్తన ద్వారా, అన్నమయ్య కీర్తన ద్వారా, ఇందాక చేసినటువంటి అద్భుతమైన నాట్య ప్రదర్శన ద్వారా ఆ విద్యార్థి ఆనందించేలా చేస్తే వాడు మత్తుమందులు సేవించడమా? మత్తుమందులు సేవించడం. నేను ఇందాక ఆ 3 అమ్మాయిలు నాట్యం చేస్తుంటే వాళ్ళ పాదాల కేసు చూశాను చాలాసేపు. నేను ఏమి నాట్యం, ఏం ప్రతిభ, ఎవరు నేర్పారో ఆ గురువు ఎంత అదృష్టవంతులు, వీళ్ళు ఎంత అదృష్టవంతులు. తల ఝణకైన నాదంతో బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇంతకంటే చూడవలసింది, ఇంతకంటే ఆనందించవలసింది ఏదైనా ఉందా అనుకున్నాను నేను వెంటనే. ఆ నాట్యంలో, ఆ కవిత్వంలో, ఆ సంగీతంలో, ఆ శిల్పకళలో, ఆ చిత్రకళలో ఉండే మత్తు మద్యంలోనూ డ్రగ్స్లో ఎక్కడ ఉంటుందండి? ఒక చిత్రకారుని గమనించండి. ఆయన ఒక బొమ్మ వేయడం మొదలు పెడితే అన్నం కూడా తినడు, కాఫీ తాగడు, కోపడతాడు, వద్దంటాడు. అది అయ్యే వరకు రాడు. మరే ఒక విద్యార్థి ఎప్పుడు మానేద్దామని చూస్తున్నాడు. ఇక్కడ మాస్టర్ తప్పుకుంటే పుస్తకం మూసేయడమే. ఎందుకు విసుగొస్తోంది? ఇది ఆలోచించాలి. విసుగు రాకుండా చదువుని ఉపదేశం చేయడం కాదు, ఈ ఉపదేశం మరీ విసుగు. ఎందుకు వస్తుంది విసుగు? వాడికి ఆసక్తి కలిగించే విషయం అందులో ఏం లేనప్పుడు విసుగు రాకపోతే ఏమవుతుందండి? ఆసక్తి కలిగించేలా పాఠం ఉండాలి, ఆసక్తి కలిగించేలా చెప్పాలి. అప్పుడు విద్య నిగూఢ గుప్తమొగ విత్తము. విద్య ఎక్కడుందో తెలియకుండా దాచుకుంటామండి. ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడుతున్న వ్యక్తుల్లో, ఇన్ని పుస్తకాలు రాసిన వ్యక్తుల్లో, ఇన్ని కావ్యాలు రాసిన వ్యక్తుల్లో పోతన గారు 9010 పద్యాలు రాశాడు భాగవతంలో. మొత్తం 9000 పద్యాలు ఎక్కడున్నాయమ్మా? ఆయన బుర్రలో ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఆయన బుర్రంతా చెక్కేసినా ఒక పద్యం దొరకదు, ఉన్నాయంతే. అదే నిగూఢ గుప్తమగు విత్తము. నువ్వు ఎవరికీ తెలియకుండా, రహస్యంగా, దొరకకుండా దాచుకోగలిగిన డబ్బు ఏదైనా ఉంటే అదే విద్య. రూపము పురుషాళికి, నాడా మొగ ఎవరైనా సరే చదువుకున్న వాళ్ళని మీరు గమనించండి. నిజంగా చదివితే వాళ్ళ ముఖంలో ఒక తేజస్సు ఉంటుంది. మనం వేద పండితులను చూడగానే ఎందుకు నమస్కారం చేస్తామమ్మా? వేదం కారణంగా వారి ముఖంలో ఒక తేజస్సు వస్తుంది. ఆ తేజస్సుకి నమస్కారం చేస్తాం. వాళ్ళు గడ్డం పెంచినా పెంచకపోయినా, జుట్టుతో ఉన్నా గుండుతో ఉన్నా, ఎలా ఉన్నా సరే వాళ్ళ ముఖంలో ఒక తేజస్సు ఉంటుంది. ఎందుకంటే నిత్యం వేదం చదువుతున్నారు. ఆ వేదం వల్ల వారికి తేజస్సు. అదే రూపము పూరుషాళికి. చదువు మనిషికి రూపాన్ని ఇస్తుంది. ఇంక మళ్ళీ మేకప్లు వేసుకోవాల్సిన పనేం లేదు అక్కడ. ఇవాళ మొత్తం ఎంత చదువుకున్న వాళ్ళైనా సరే బయటకు ఎడుతున్నారంటే మేకప్, దీనికోటి పూసేయి, దానికోటి పూసేయి. విద్యాలయం కాబట్టి చెబుతున్నానండి మరోసారి, మేకప్ అంటే రంగులు వేసుకోవడం కాదండి. యూ షుడ్ మేక్ యువర్ సెల్ఫ్ అప్, దట్ ఈజ్ కాల్డ్ మేకప్. ఇంగ్లీష్లో చెబితే
నిన్ను నువ్వు ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడాన్ని మేకప్ అంటారు. ఈ ప్రసంగం వినడానికి విన్న తర్వాత నీలో ఏది మార్పు రాకపోతే నీకేం ఉపయోగం లేదు, అక్కడ కూర్చోవడం దండగా వెళ్ళిపోవచ్చు. రావాలి అంటే నిన్ను నువ్వు తయారు చేసుకోవాలి. యూ షుడ్ మేక్ యువర్ సెల్ఫ్ అప్. ఎలా తయారు చేసుకోవాలి? ఉన్నతంగా. నిన్న ఉన్న మూఢనమ్మకాలు ఈవేళ ఉండొద్దు, నిన్న ఉన్న సంకుచిత భావాలు ఈవేళ ఉండొద్దు, నిన్న ఉన్న డబ్బుకాంక్ష ఈవేళ ఉండొద్దు, నిన్న ఉన్న స్వార్థం ఈవేళ ఉండొద్దు, నిన్న ఉన్న అసూయ ఈవేళ ఉండొద్దు. అది ప్రవచనం ప్రయోజనం, అది ప్రవచనం ప్రయోజనం. లేని దానికి వినడం ఎందుకు? అదే మేకప్ అంటే. నువ్వు మేకప్ చేసుకున్నావా అంటే రంగు వేసుకోవడం కాదు ఇక్కడ. నువ్వు తయారు చేసుకున్నావా? నిన్నటికంటే ఏమన్నా నిన్న కొన్ని కష్టాలు నీకు ఎదురైతే ఏదైనా నువ్వు భయపడి ఉండొచ్చు. ఈ ప్రవచనం వినడం వల్ల లేదా చదువు చదవడం వల్ల ఆ కష్టాలకి ఇక ముందు నువ్వు భయపడకుండా ఉంటే నువ్వు చదువుకున్నట్టు లెక్క. మరి చదువుకున్న విద్యార్థులే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంత దారుణం ఇది! అంటే వాడికి చదువు ఏమో అర్థం కాలేదు, చదువు వాడికి ఏం ప్రయోజనం లేదు. ఊరికే ఒక మార్కులు వచ్చాయి, మా వాడికి 90 వచ్చాయి 92 వచ్చాయని గొప్ప చెప్పుకుందుకు మిగిలాయి. మగాళ్ళేమో బయటను, ఆడాళ్ళేమో పేరెంటాలో చెప్పుకోవడానికి మిగిలాయి. అంతకంటే ఏం లేదు ఇక్కడ. విద్య గురుండు విదేశ బంధువు. విద్య అంటూ మన చేతిలో ఉంటే విద్య యశస్సు, భోగకరి. విద్య కీర్తిని కలిగిస్తుంది, అన్ని భోగాలని ఇస్తుంది. ఇవాళ ఏమీ లేనివాడు కూడా చదువుకోగానే 4 రూపాయలు సంపాదించుకుని మంచి ఇల్లు కట్టుకుంటున్నాడు, మంచి బండి కొనుక్కుంటున్నాడు, అన్నీ చేసుకుంటున్నాడు. అని భోగకరని వేరే చెప్పక్కల. మా బోటి కాళ్ళకి ఇన్ని భోగాలు నడుస్తున్నాయంటే మా విద్య కారణం కదమ్మా, లేకపోతే మాకు ఎందుకు ఇస్తారు ఇవన్నీ? భోగకరి. మీరు కూడా బాగా చదువుకుంటే అధ్యాత్మ జ్ఞానం కూడా పొందితే దాన్ని ఎలా మాట్లాడాలో ఎలా చెప్పాలో నేర్చుకోగలిగి చెప్తే అన్ని భోగాలు వస్తాయి. యశస్సు, కీర్తి కలిగిస్తుంది. విద్య తనంత తానే గురువు. ఒక పుస్తకం చదివాక 4 పుస్తకాలు చదివామంటే 5వ పుస్తకం కోసం టీచర్ అక్కర్లా, మనమే చదువుకుంటాం. ఈ పుస్తకాలు చదివిన పరిజ్ఞానం వల్ల 5వ పుస్తకం మనం సొంతంగా చదువుకుంటాం. అంచేది విద్య స్వయంగానే గురువు. విదేశ బంధువు. ఇతర దేశాలు వెళ్ళి అక్కడ ఇంగ్లీష్ అవసరం లేదు, ఏ దేశం వెళితే ఆ భాష అవసరం. అక్కడ నీకు 4 భాషలు తెలిసాయనుకో, హాయిగా అందరి పట్ల గౌరవం, అందరూ నీ పట్ల గౌరవంగా ఉంటారు. ఎవరిని పలకరించేసి పని జరిగిపోతుంది. విద్య విశిష్ట దైవతము. అందరి దైవాల్లోకి విశిష్టమైన దైవం ఎవరంటే సరస్వతీదేవి. అనుమానంలా. ఎందుకో తెలుసా? సృష్టికి మూలం వాంగ్మయం. వాంగ్మయం అంటే సరస్వతి, అందుకే మూలం. వాంగ్మయం మూలం అనడానికి ప్రత్యక్ష నిదర్శనం చెబుతా. సైన్స్ ఉపాధ్యాయులు సంతోషిస్తారు. దయచేసి దీన్ని పిల్లలకి చెప్పండి. ఈ మధ్య బయటపడింది ఒక రహస్యం. ఒక రష్యన్ శాస్త్రజ్ఞుడు సృష్టికి ఏది మూలం, జీవకణం మూలం, తరంగం మూలం, ఎలక్ట్రాన్ మూలం, ప్రోటాన్ మూలం, అణువు మూలం, పరమాణువు మూలం, ఇలా రకరకాల పరిశోధనలు అందరూ చేశారు. ఆయన చేశాడు. ఆయనకి ఎందుకో భారతీయ తత్వ సిద్ధాంతం మీద నమ్మకం ఏర్పడింది. ఇవి మనం చెప్పడం ఇది కాదు, ఇది భారతీయ ఋషులు ఓంకారం మూలమని చెప్పారు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అని ఓంకారం మూలమని చెప్పారంటే ధ్వని కదా, ధ్వని సృష్టికి మూలం అన్నారు. అది మూలమో కాదో చేద్దామని ఆయన ఏం చేశారంటే బాగా ఓంకారాన్ని అభ్యాసం చేసినటువంటి ఒక యోగి గిద్దాత ఆ ఓంకారాన్ని ధ్వనింపజేసి దాన్ని రికార్డు చేసి ఒక చోట ప్రత్యేకం ఒక గ్రౌండ్లో కిందంతా సన్నటి ఇసుక బాగా పోసేసి బస్తాలు ఇసుక సన్నగా ఇలా పోసేసి ఆ పైనుంచి మైక్రోఫోన్ ఒకటి ఇలాంటి దాన్ని వేలాడదీసి దాంట్లోంచి ఓంకారం కిందికి ప్రతిధ్వనించేలా చేశాడు. మైక్రోఫోన్ ఇలా వేలాడుతుంది, దాంట్లోంచి ఓం అనే నాదం కిందికి రావడం. కిందంతా ఇసుక ఉంది, అర్థం చేసుకుందాం. ఈ మైక్రోఫోన్లోంచి ఓం అనేది కిందకి వస్తుంది కదా, మరి రేణువులు వాయువు కదా, ఆ వాయువు కిందకి రాగానే ఆశ్చర్యకరంగా ఆ ఇసుకలో ఒక చలనం వచ్చింది. వాయువు కదా, మరి గాలికి చలనం వచ్చి అలా తిరిగి ఆ ఇసుక మొత్తం శ్రీచక్రంగా మారిందమ్మా. దట్ ఈజ్ హిందూ రిలీజియన్. మొత్తం సృష్టికి మూలాన్ని కనిపెట్టింది హిందువులు ఒక్కళ్ళే. భారతీయ సంస్కృతి ఒక్కటే, వేదం ఒక్కటే. వేదం చెప్పింది ఓంకారం మూలం అని. అంచేత ఓంకారమే సృష్టికి మూలం. ఆ ఓంకారాన్ని మైక్రోఫోన్ ద్వారా కిందికి ధ్వనింపజేసేలా చేస్తే ఇక్కడ మామూలుగా ఉన్న ఇసుక స్వస్తిక్ గుర్తు ధరించింది. తర్వాత శ్రీచక్రం ఆకారంలోకి మారింది. శ్రీచక్రం సృష్టికి మూలమని పురాణాలన్నీ చెప్పాయి. శ్రీచక్ర అధిష్టాన దేవతే అమ్మవారు. ఆ దేవత జ్ఞానస్వరూపమే సరస్వతీదేవి. లలితాదేవి ఎవరికైనా జ్ఞానోపదేశం చేయాలి అంటే సరస్వతి రూపం ధరిస్తుంది. శ్రీ మహావిష్ణువు ఎవరికైనా జ్ఞానోపదేశం చేయాలంటే హయగ్రీవ స్వామి రూపం ధరిస్తాడు, విష్ణువుగా చెయ్యడు.
శివుడు ఎవరికైనా జ్ఞానోపదేశం ఆత్మజ్ఞానం ఉపదేశించారంటే దక్షిణామూర్తి రూపం ధరిస్తాడు. ఎందుకంటే బడికి వెళ్ళే మాస్టర్ యూనిఫారం వేసుకున్నట్టే మామూలుగా ఇంట్లో లుంగీ కట్టు కూర్చుంటాడు. లుంగీ కట్టుకుని బడికి వెళ్ళిపోతారా? వెళ్ళరు కదా. అక్కడ యూనిఫారం ఉంటుంది, అది వేసుకుంటారు. లేకపోతే ఉపాధ్యాయులు తెల్ల దుస్తులు వేసుకుంటే మంచిది. సరస్వతి కదా, ఉపాధ్యాయులకు గౌరవ గుర్తు ఏమిటంటే తెల్ల దుస్తులు. నేను వేసుకునే చెబుతున్నాను. 78 అని చెప్పారు కదమ్మా, నేను మొదటి ఉపన్యాసం ఇచ్చింది ఆ 78ని వరంగల్ జిల్లా మహేశ్వరం శ్రీ గురుకుల విద్యాలయంలో నేను జూన్ 26వ తేదీన ఉపాధ్యాయుడిగా చేరాక 10 రోజులకే అక్కడ యూనిఫారం ఏదుందో అదే నా జీవితాంతం యూనిఫారం నిర్ణయించుకున్నా. ఇప్పటికే అలాగే ఉన్నాను నేను. తెలుపు అంటే తెలిపే, రెండో మాట లేదు. ప్యాంట్ అయినా అదే, పంచి అయినా అది, ఏదైనా అదే, తెలిపే. అక్కడ ఆర్ఎస్ఎస్ వారి పాఠశాల, వారు అక్కడ తెలుపు పెట్టారు. పైజమాలు అల్చేయండి అన్నారు. వీలైతే పంచె కట్టుకున్నారు. 19 ఏళ్ల కుర్రాడిని పంచె ఎక్కడ కట్టిన మునిగిపోతాను. అందులో పైజమాలు అల్చి వేసుకున్నాం. అది అలవాటైంది. అక్కడ నేను జీవితం అంతా తెలుపు డ్రెస్సే. ఇంకో డ్రెస్ నేను వీళ్ళు నన్ను ఎప్పుడు రంగు చొక్కాలో మీరు బయట కూడా ఎక్కడ చూడలేరు. సాధ్యం కాదు అది. పంచె కట్టుకుంటాం, ప్యాంట్ వేసుకుంటాం, ఏదైనా తెలిపే. ఎందుకని మా హెడ్ మాస్టర్ సమ్మిరెడ్డి గారు నాకు చెప్పింది ఏమిటంటే, అక్కడ సరస్వతి అంటే తెలుపు కదండి, తెలుపు వేసుకోండి అన్నారు. వేసుకున్నాం, అంతే, అయిపోయింది, అలవాటైపోయింది. స్వచ్ఛంగా ఉండాలండి. అలాగా ఉపాధ్యాయుడు ఒక ప్రత్యేక వేషంలో బడికి వెళ్ళినట్టే దేవుడు కూడా ప్రత్యేక వేషంలో ఉపదేశం ఇస్తాడు సరస్వతి రూపంలో. అందుకే మీరు గమనించండి, సృష్టికి మూలం వాంగ్మయం కదా, ఓంకారం కదా. ఆ ఓంకారం ఎలా కనిపిస్తుందో వీణానాదం రూపంలో ఓంకారం వాయిస్తుంది ఆవిడ. మామూలు వీణ కాదు. దాన్ని గ్రీకులు కూడా కనిపెట్టారు, మనం కాదు. గ్రీకు శాస్త్రవేత్తలు మనలాగే పట్టుదల కలిగిన వాళ్ళు, మన ఋషుల్లాగే వాళ్ళు కనిపెట్టారు. వాళ్ళు ఏం చేశారు? ఆకాశంలో మూలా నక్షత్రాన్ని చూశారు. తెలుసుకోవడం మంచిది. మూలా నక్షత్రం ఉంటే అమ్మాయిలను ఎవరు చేసుకోవట్లా. మూలా నక్షత్రం సరస్వతి నక్షత్రం అమ్మ, హాయిగా మీ ఇంటి కోడళ్ళని చేసుకోండి, మీకు అన్నీ వృద్ధి అవుతాయి, అన్నీ బాగుంటాయి. మూలా నక్షత్రాల్లో మూలమైన నక్షత్రం. సింకెలు పెట్టుకోకుండా తీసి మూలంటే మారుమూల అనే మూల కాదు, పిచ్చర్థాలు చెప్పొద్దు. మూలమైన మూల, మూల పురుషుల్లో మూలది. అంతేగాని మూల కూర్చునే మూలగా తెలుగు మూల కాదు, సంస్కృతం మూల. అది సృష్టికి మూలం. అమ్మవారి నక్షత్రం మూల. మీకు లెక్క దసరా నవరాత్రులు వస్తే మూలా నక్షత్రం నాడు సప్తమి తిథి నాడు సరస్వతి పూజ చేస్తారు. ఆవిడ నక్షత్రం మూల అంటే అర్థం ఏంటి? సృష్టికి మూలం. ఆ నక్షత్రం ఆకాశంలో ఏ ఆకారంలో ఉంటుందో తెలుసా? వీణ ఆకారంలో ఉంటుంది. సరస్వతి చేతుల్లో వీణ. అందుకే దట్ ఈజ్ ఇండియన్ రిలీజియన్. దట్ ఈజ్ ఇండియన్ రిలీజియన్. మన దేవతల చేతుల్లో ఉన్న ప్రతి ఆయుధం, ప్రతి ఆభరణం వెనకాల ఒక తత్వశాస్త్రం ఉంది, ఒక చరిత్ర ఉంది, ఒక పురాణం ఉంది. బజార్లో దొరికే వస్తువులు పట్టుకొచ్చి అక్కడ పెట్టాల. వీణ సరస్వతికి ఉంటుందండి, లక్ష్మీదేవికి ఉండదు, ఆంజనేయుడికి ఉండదు, రాముడికి ఉండదు. వాళ్ళ వ్యవహారం వేరే. ఎవరికి ఏది ఉండాలో అది ఉంటుంది. రాముడి చేతిలో ధనుస్సు ఉంటుంది, శివుడి చేతిలో ఉండదు. శివుడి చేతిలో త్రిశూలం ఉంటుంది, ఇంకెవరి చేతుల్లో ఉండదు. కుమారస్వామి చేతుల్లో శక్తి అనే బల్లె ఉంటుంది, ఇంకెవరి చేతుల్లో ఉండదు. అంతే లెక్క. ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది. తెలిసిన వాళ్ళు చెప్పాలి, తెలియకపోతే దండం పెట్టుకోవాలి, తర్వాత తెలుస్తుంది. విమర్శించకూడదు. దొరికిన ఆయుధాలు పట్టుకొచ్చి అయితే తుపాకీ పెట్టలేదే ఎవడో మరి పెట్టరు, అది కుదరదు. ఇక్కడ దానికి ఒక తత్వం ఉంది. అందుకని మూలమైన నక్షత్రం, ఆ మూలం వీణాకారంలో మూలం. ఏ నక్షత్రము కూడా ఒక నక్షత్రం కాదండి, కొన్ని వందల నక్షత్రాలు కలిసి సముదాయంగా ఏర్పడతాయి. అశ్విని, భరణి, కృత్తిక అన్నీ అంతే. మూల కూడా అంతే. ఆ నక్షత్రాలన్నీ చుక్కల ముగ్గు పెట్టిన వాళ్ళు చుక్కలన్నీ కలిపినట్టుగా మూలా నక్షత్రంలో నక్షత్రాలన్నీ కలిపితే వీణ ఆకారం ఏర్పడింది. అందుకే భారతీయ ఋషులు సరస్వతీదేవి చేతుల్లో వీణ పెట్టారమ్మా. అది హిందూ ధర్మ రహస్యం. అది హిందూ ధర్మ రహస్యం. గ్రీకులు ఏమన్నారు? వాళ్ళ భాష వాళ్ళకు ఉంటుంది కదా, వీణను వాళ్ళు లైర్ అంటారు. వాళ్ళ భాషలో లైర్ అంటే వీణ. అందుకని లైర్ అని పెట్టారు. దాని నుంచే లిరికల్ లిటరేచర్ మొత్తం వచ్చింది. అక్కడ లిటరేచర్ అంటే భాషే కదా. లిరిక్స్, ఎప్పటికీ సినిమాలో పాట రాస్తే లిరిక్స్ అంటారు. లిరిక్ అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? లైర్. లైర్ అనే మాట ఎవరిది? గ్రీకులది. దానికి అర్థం ఏంటి? వీణ. వాళ్ళు వీణ చూశారు. వాళ్ళ భాషలో లైర్ అంటారు, లిరికల్ అన్నారు. మన భాషలో వీణ అంటాం, వరవీణ, మృదుపాణి అన్నాం. ఎవరి భాషలో ఏం పలికినా విషయం ఒకటే కదా. అందుకని సృష్టికి మూలం. మరి ఆవిడని ప్రార్థన చేయబోతే ఎవరిని ప్రార్థన చేస్తామండి? మతభేదంతో సంబంధం లేకుండా, కులభేదంతో సంబంధం లేకుండా ప్రతి పాఠశాలలోనూ సరస్వతి విగ్రహం ఉండి దానికి దండం పెట్టించి లోపలికి తీసుకెడితేనే చదువు వస్తుందమ్మా. అనుమానం ఏమీ లేదు, అందులో ఉండాల్సిందే ఖచ్చితంగా. అది విద్యకు మూలంగా చెప్పారు. అదొక ఒక మతానికి సంబంధించిన దేవత కాదు ఆవిడ. ఉందే మాత్రం ఎటువంటిదో ఇదే అంతే, ఈవిడే అంతే. విద్య రావాలంటే విద్య అంటే ఏమిటి? సృష్టి మూలాలు తెలుసుకోవాలి. విద్య విశిష్ట దైవతం.
విద్యకు సాటి ధనంబు లేదులే. ఇందాకే చెప్పుకున్నా, ఏ ధనం కూడా విద్యాధనంతో సరిపోదు. విద్యను రూపాల పూజితము. రాజుల సైతం గౌరవిస్తున్నారంటే, ప్రభుత్వాలు గౌరవిస్తున్నారంటే విద్య ఉండబట్టే కదా. అందుకని విద్య ఎరుగనేవాడు మర్చుడే. విద్య లేనివాడు మర్చుడే ఎలా అవుతాడయ్యా? అటువంటి విద్య ఇవాళ ఏమైపోయిందో అందరికీ తెలుసును. పూట పూటకు పెక్కు పోటీ పరీక్షల తలనొప్పి చేమేను తల్లడిల్ల. నాకు సరస్వతీదేవిని చూసినప్పుడల్లా బాధ వస్తుంది. అమ్మా, నువ్వు ప్రాచీన సరస్వతివి, మా విద్యాలయాల్లో ఆధునిక సరస్వతి బాధ వేరుగా ఉందమ్మా. నీకు మళ్ళీ వీణ వాయించట్లేదు. మా అమ్మవారు ఇప్పుడు తెగిపోయిన వీణ వాయించుకుంటోంది. వేరే వీణ కూడా కొనిచ్చేవాళ్ళు లేడు ఇక్కడ. అన్నీ తెగిపోయాయి, అన్ని తీగలు తెగిపోయాయి. ఎందుకని? మన అశ్రద్ధ. పూట పూటకు పెక్కు పోటీ పరీక్షల తలనొప్పి చేమేను తల్లడిల్ల. ఉన్న తెలివిగోడ ఊడిపోయగజేయు, ఉన్న తెలివిగోడ ఊడిపోవగజేయు కృత్రిమ మేధతో కీళ్ళు సడల. కొత్తగా వచ్చిన జబ్బు ఇది, కీళ్ల జబ్బు వచ్చింది అమ్మవారికి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక మోకాళ్ళు విరిగిపోయాయి. పిల్లలు ఇప్పుడు హోంవర్క్ చేయమంటే ఎలక్సా డూ హోంవర్క్ అని ఒప్పుతున్నారు. నమశివాయ. వీడు ఏం చేస్తాడు? పడుకుంటాడు. వీడు బెట్టింగ్ చేస్తాడు, వాడు హోంవర్క్ చేస్తాడు. వాడు కనిపెట్టారు. ఇదే దానికే ఒళ్ళుమంట రాశాను. ఉన్న తెలివిగోడ ఊడిపోవగజేయు కృత్రిమ మేధతో కీళ్ళు విరుగా కీళ్ళు సడల బస్తాల బరువున్న పుస్తకాలను మోసి బంగారు మైదీవ కృంగిపోవ కాపీలు సాగించు కన్న బిడ్డలగాంచి కాటుక కన్నుల క్రమ్ము కొనగ పాండిత్యమే లేని పంతులయ్యల చూచి నెరివేణి సవరంపు నీడ నిలువ టెస్టు పేపర్లు బోటులై టీవీ నిలుప గైడులే సైడుగా శృతి కలిపి పాడ తెగిన వీణను వాయించు తెగువ చూపు ఆధునిక సరస్వతి వ్యధను అరయలేరే. ఈ బాధని పోగొట్టడానికి ప్రవచనం అమ్మ. ఎంతంత పుస్తకాలు ఉన్నాయండి ఇవాళ. ఇంకా కంప్యూటర్లు వచ్చాక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుస్తకాల బరువు తగ్గుతోంది, కానీ మెదడులో వేరే భారం పెరుగుతుంది. బస్తాలు బస్తాలు పుస్తకాలు. వాడు చదివేది ఎల్కేజీ, వీపు మీద 10 కేజీ, చద్దన్నం ప్యాకేజీ, వాటర్ బాటిల్ లీకేజీ. వీడు చచ్చిపోతున్నాడు ఇక్కడ. ఎల్కేజీ వాడికి ఇన్ని పుస్తకాలు అవసరం. వర్క్ బుక్, జర్క్ బుక్, టెక్స్ట్ బుక్, నీ 100 బుక్కులు పెట్టారు వాడికి. ఎంత చేస్తే వచ్చింది ఏమిటంటే ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్. వీడి జీవితం అంతా ఇంతే. ఏదైనా రైమింగ్ పద్యం చెప్పరా అంటే ఒక్కడు వేమన పద్యం, సుమతి శతకం, కనీసం మంచి పాట చెప్పేవాళ్ళాడు. రెంగా రెంగా రోజస్ ఎదో దిక్కుమాలిన పాట. అది 13వ శతాబ్దంలో ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు ఆ ప్లేగు వ్యాధితో చనిపోయిన 13 లక్షల మంది పిల్లల చుట్టూ, శవాల చుట్టూ తిరుగుతున్న పాట. అది ఇళ్లల్లో పాడించకండి అమ్మా, అశుభాలు జరుగుతాయి. అంతకంటే మా వాడికి ఏమీ రావని చెప్పండి. అది పాటించిన వాడు ఇంగ్లీష్ పాట. లేకపోతే వాడు జీవితం అంతా ఇంగ్లీష్ టీచర్ ఎల్కేజీలో చెప్పేది ఒకటే, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్. ఈ జీవితానికి ఇంకో పాట రాదు. ఈ రెండేనా? చేత వెన్నముద్ద చెంగల్వపు దండ. ఆ పద్యాలన్నీ పోయాయి. దేవుళ్ళ గురించిన పద్యాలు, ధర్మం గురించిన పద్యాలు అన్నీ పోయాయి. ఈ దిక్కుమాలిన పద్యాలు మిగిలాయి. ఎక్కడ శవాల చుట్టూ తిరిగే పాట. మా వాడు రింగా రింగా రోజెస్ పాడరా. ఎవడు రింగా రింగా అంటే ఏమిటి? పొక్కులమ్మ. ప్లేగు వ్యాధి వస్తే పొక్కులు వస్తాయి. అవి ఎర్రగా ఉంటాయి, గుండ్రంగా ఉంటాయి. అదే రింగా రింగా రోజెస్ అంటే గుండ్రంగా ఉన్నారా, పోయారా పోయారా, దాని అర్థం అది. అర్థమానికి అక్కలా. మా వాడికి ఇంగ్లీష్ వచ్చిన అంతే. పిల్లవాడు ఇంగ్లీషులో ఇంటి దగ్గర మాట్లాడితే నోరు మూసుకుని తెలుగులో మాట్లాడు అని చెప్పే తల్లిదండ్రులు ఉంటే నమస్కారం అమ్మ. రేపటి నుంచైనా పని చేయండి, రేపటి నుంచైనా పని చేయండి. ఈ విద్యాలయం సహా అందరూ విద్యాలయ యాజమాన్యాలకి నమస్కారం పెట్టి కోరుతున్నా. మీరు బళ్ళో ఆంగ్లాన్ని తప్పనిసరి చేస్తే ఇంటి దగ్గర తెలుగు తప్పనిసరి అయిన బళ్ళోనే చెప్పండి ఆ విషయాన్ని. బళ్ళో చెప్పండి ఆ విషయాన్ని. ఇంటి దగ్గర తెలుగే మాట్లాడాలి, ఇంగ్లీష్ మాట్లాడడానికి వీల్లేదు. మనం ఏం చేసినప్పుడు బళ్ళో తెలుగు కదా, అందుకని ఇంట్లో కూడా తెలుగు. చివరికి ఏమైంది? కర్మ 70 ఏళ్ల ముసలావిడ ఉంటుంది. ఆవిడ ఈ మనవరాలు గురించి ఇంగ్లీష్ నేర్చుకుంటుంది. దీన్నే చావు కాలానికి లావు దుఃఖం అంటారు. ఆవిడ కర్మ కాలింది. ఇప్పుడు పైగా ఆవిడని ఆక్షేపిస్తారు. మనవడితో మాట్లాడినప్పుడు తెలుగు అది మాట్లాడకు, వాడు మళ్ళీ చెడిపోతాడు. తెలుగు నేర్చుకుంటే చెడిపోతాడా? మనం అన్నోటే వస్తున్నాయి ఇవన్నీ. ఆవిడకు వచ్చినవేవో 4 తెలుగు పద్యాలు, తెలుగు పాటలు. ఆవిడ 3వ తరగతి చదివి మానేసిన వాళ్ళ నాన్నగారు నేర్పిన పద్యాలు ఆవిడ గుర్తున్నాయి. మనకంటే మేధావి ఆవిడని అవమానిస్తున్నాం మనం. నువ్వు ఇప్పుడు ఆవిడ ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఇది అయ్యే పనేనా?
లేకపోతే ఈ మనవడు ఆవిడతో మాట్లాడు, అయిపోయింది ఆవిడ పని. మామ కోసం నువ్వు తెలుగు నేర్చుకోమని చెప్పాలి కానీ వీడి కోసం ఆవిడ ఇంగ్లీష్ నేర్చుకోమనడం ఏంటండి? దూడ ఆవు దగ్గర శిక్షణ పొందుతుంది, ఆవే దూడ దగ్గర శిక్షణ పొందుతుంది. ఎక్కడైనా ఉందా ఇది? ఎవరిని గౌరవించమని ఎవరికి చెప్పాలి? ఎవరికి చెబుతున్నాం మనం? ఆ మార్పు రావాలమ్మా, ఆ మార్పు రావాలి. వీళ్ళ పరీక్షలు ఎక్కువైనా గమనించండి. చాలా చోట తెలుగు నేర్పకపోవడం ఒకటే కాదండి మన కర్మకి. మార్నింగ్ టెస్ట్, ఈవినింగ్ రిజల్ట్ చాలా విద్యాలయాల్లో జరుగుతోందమ్మా. దయచేసి పరికరించమనండి. పరీక్షలు పెట్టొద్దని చెప్పండి. నెలకో పరీక్ష పెట్టాలి, అంతకుముందు పెట్టడానికి వీల్లేదు. ఆ నెలంతా వాడు హాయిగా ఉండాలి చదువుకొని. మొత్తం డైలీ టెస్ట్, డైలీ టెస్ట్, డైలీ టెస్ట్. గర్భిణీ స్త్రీకి కూడా ఇన్ని టెస్టులు ఉండవు. డైలీ టెస్ట్ ఏమిటండి? దరిద్రం. చచ్చిపోతాడు వాడు, గర్భస్రావం అయిపోతుంది. గర్భిణీ స్త్రీకి కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా నెలకోసారి తీసుకెడతారు. అనుమానం వస్తే 15 రోజులు తీసుకెళ్తారు. రోజు రోజు టెస్టా? మేము ఎప్పుడు చూడలేదండి. మాకు ఒకటే టెస్ట్, క్వార్టర్లీ పరీక్ష. 3 నెలల వరకు మా జోలికి వచ్చిన మాస్టర్ లేడు అసలు. మేము ఆడుకున్నాం శుభ్రంగా. 3 నెలల పరీక్ష, తర్వాత 6 నెలల పరీక్ష, తర్వాత 9 నెలల పరీక్ష, అయిపోయింది అంతే. ప్రసవమే. మాకు 3 పరీక్షలు. మహా అయితే మధ్యలో స్లిప్ టెస్ట్ అనేవారు. అది చాలా దాని పేరే స్లిప్రా, నీ ఇష్టం వచ్చినట్టు రా అనేవారు. మాకు ఏ ఒత్తిడి లేదు అసలు. అందుకే ఇలా ఉన్నాం హాయిగా, ఏ ఒత్తిడి లేదు. పైగా మా నాన్నగారు అయితే వేసవకాలం పుస్తకం పట్టుకుంటే కొట్టినంత పని చేసేవాడు. ఎందుకురా ఎదవసాన్ బయటికి వెళ్ళి ఆడుకో అనేవారు. పుస్తకం అక్కడ బారి, పుస్తకంలో ఏముందిరా, ఊళ్ళో తిరిగాను. ఖచ్చితంగానమ్మా, కోశం తీసి చూడు, దేశం తిరిగి చూడు, తెలుగులో సామెత. పుస్తకం చదవడం ద్వారా కొంత జ్ఞానం వస్తుంది, దేశమంతా తిరగడం వల్ల కొంత జ్ఞానం వస్తుంది. పిల్లల్ని తిప్పాలి, బాగా తిప్పాలి, అనేక యాత్రలు చేయించాలి, అప్పుడే జ్ఞానం వస్తుంది. గదిలో కూర్చోబెట్టి ఏసీ వేసి చదివించడం కాదమ్మా. నాశనం అయిపోతాడు వాడు, బయటికి వెడితే చచ్చిపోతాడు, భయం వేసేస్తుంది. వాడు తిరగాలి, దారిలో పరసెవడో కొట్టేయాలి, అప్పుడు ఎలా సంపాదించుకోవాలో వాడికి తెలియాలి. ఇదంతే లోకజ్ఞానం అంటారు దీన్ని. మనం 100 జాగ్రత్తలు చెప్పి పంపకూడదు, సగమే చెప్పాలి. ఎదుర్కో, ఫేస్ ది ప్రాబ్లం, అప్పుడే తెలుస్తుంది వాడికి, ధైర్యం వస్తుంది. పిరికి సన్నాసుల కింద తయారు చేస్తున్నాం కాబట్టి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వాళ్ళు. దాని నుంచి బయటపడాలి ఖచ్చితంగా. మేధాశక్తి పెరుగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ప్రమాదకరంగా తయారు కాబోతోంది, అనుమానమే లేదు. అక్కడ ఆర్టిఫిషియల్ రంగంలో పనిచేస్తున్న వాళ్ళే చెబుతున్నారు ఖచ్చితంగా. అది చాలా ప్రమాదకరం కాబోతోంది. నిన్న జరిగింది ఏంటో తెలుసా? ఒక అతను ఉద్యోగం, శుభ్రంగా బ్యాంకులో ఉద్యోగం చేసేవాడు, నా చెయ్యి విరిగినట్టుగా ఒక ఫోటో కావాలి అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడిగాడు. అది వీడి చేత్తో విరిగినట్టుగా ఒక ఫోటో ఇచ్చేసింది. 2 minutes. ఆ ఫోటోని వెంటనే మేనేజర్కి పంపించాడు. నాకు లీవ్ శాంక్షన్ చేయి, 2 days 3 days ఇచ్చేసాడు. అయిపోయిన తర్వాత ఆ పక్కవాడిని ఎవరినో అడిగేట్టు వాడు, వాడు పొద్దున్న వాడు నేను కూర్చొని టీ తాగామండి అన్నట్టు. టీ తాగామండి, చెయ్యి ఇక్కడ విరిగింది అంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళి చూస్తే వీడు హాయిగా కూర్చుని బెట్టింగులు కాసుకుంటున్నాడు ఇక్కడ. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వీడు బొమ్మ అడగడం ఏమిటి, అది ఇచ్చేయడం ఏమిటి, వాడు పంపడం ఏమిటి, వాడు సెలవిచ్చేయడం ఏమిటి. దున్నపోతు ఈనింది అంటే దొండ గట్టేయమన్నట్టు ఎవడు వెనక. దున్నపోతు ఈనుతుందా అని ఆలోచిద్దా? దున్నపోతు ఈనింది అయితే దొండ గట్టే అన్నట్టు. కామన్ సెన్స్ లేకపోవడం అంటే ఇదే. ఒక ప్రభుత్వం వారు ఎప్పుడో వెనక్కి కథ చెప్పారు. మోహన్ కందా గారని చీఫ్ సెక్రటరీ ఉండేవాడు. ఆయన ఈ మధ్య వ్యాసం రాశాడు విచిత్రంగా, కామన్ సెన్స్ లేకపోతే ఎలా ఉంటుందో అధికారుల పరిస్థితి. ఒక ప్రభుత్వం వారు పేదలకి గేదెలు పంపకం చేశారు. ఒక 500 గేదెలు పంపకం చేసి వాళ్ళకందరికీ ఇస్తుంటే ఆయన అక్కడ మోహన్ కందా ఉండి, గేదెలుంటే ఏమో ఉపయోగం, దున్నపోతులు ఉండాలి కదా. మరి గేదెలు పాల కోసమే, గేదెలు పాలు ఎప్పుడు ఇస్తే దున్నపోతులు లేకుండా. అందుకని దున్నపోతులు కూడా శాంక్షన్ చేసి దానికి ఏదో 2 లక్షలు అవుతుందని రాస్తే పై అధికారి ఒక ఆయన, గేదెలకు ఇచ్చాం కానీ దున్నపోతులకు ఎందుకు ఇస్తాం, దున్నపోతులకు ఇవ్వడానికి వీల్లేదు అన్నట్టు. మరి దున్నపోతులు లేకుండా గేదెల పాలు ఎలా ఇస్తాయి? ఇంక వివరంగా మాట్లాడుకుంటే బాగుండదు. కానీ ఇప్పుడు ఒట్టి గేదె వాడు ఏం చేసుకుంటాడు? వీడికి ఇంజక్షన్ చేసి చేయాలి. ఆయన ఏమిటి ఇది? ఆయన వ్యాసం రాశాడు, చూసి ఆశ్చర్యపోయారు. కామన్ సెన్స్. నువ్వు ఒట్టి గేదెలు ఇచ్చి ఉపయోగం లేదు, దున్నపోతులు ఉండాలి. వాళ్ళు గోశాలలో కడుతున్న వరకు నమస్కారం పెట్టి కోరుతున్నా, ప్రతి 10 గోవులకి ఒక ఎద్దు చెప్పున పెట్టి పోషించండి అమ్మా, లేదా గోసంతతి పెరగదు, అనుమానం ఏం లేదు, గోవులు చచ్చిపోతాయి. దాని కోరిక తీరాలి. మన కోరికల కోసం మనం ఎన్ని అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నాం, ఎన్ని వంకర పనులు చేస్తున్నాం. జంతువులకు కోరికలు ఉండవా? ఎద్దులు. అందుకే మన సంస్కృతి, హిందూ సంస్కృతి ఎంత గొప్పదంటే, పిల్లాడు పుట్టినా, పెళ్లి చేసినా, ఉపనయనం చేసినా, చివరికి పితృకార్యం చేసినా వృషోత్సర్జనం అని ఒక మంత్రం ఉంటుంది ప్రత్యేకంగా. ఆంబోతిని అచ్చు పోసి వదిలిపెడతారు, దాన్నే వృషోత్సర్జనం అంటారు. అదో ప్రక్రియ.
దానికి అచ్చు పోస్తారు, ఊళ్ళోకి వదిలేస్తారు, ఎవరి చేలోనైనా దానికి బాగా తినాలి, లేకపోతే అది వెళ్ళదు ఎక్కడికి, శుభ్రంగా తింటుంది. కానీ తినడం వల్ల మరి చేలో నష్టపోతారు. ఆ నష్టం ఎవరు ఇస్తారు? అచ్చు పోసిన వాడు ఇస్తాడు. అందుకే అచ్చోసిన ఆంబోతు. అందుకే ఎవడన్నా ఉద్యోగం లేకుండా ఊళ్ళో తిరుగుతుంటే అచ్చోసిన ఆంబోతులో తిరుగుతున్నాడు, పనే ఉందట. ఒక్కొక్క జాతీయం వెనకాల సంస్కృతి ఉందమ్మా. అది భారతీయత, అది హిందూ ధర్మం, అది తెలుగు జాతి సంస్కృతి. ప్రతి మాట వెనకాల నిగూఢమైన రహస్యం. ఈ కృత్రిమ మేధ గురించి భయపడక్కర్లేదండి. ఉన్న తెలివి కూడా ఊడిపోతుంది ఇవాళ. కానీ ఈ మెదడులో ఎన్ని లక్షల కోట్ల నరాలు ఉన్నాయో తెలియదు. ప్రతిదీ కూడా ప్రయత్నం వల్ల వికసిస్తుంది. సరస్వతీదేవి దయ వల్ల మరింత వికసిస్తుంది. మీ పిల్లలకి దేశభక్తి, దైవభక్తి రెండూ నేర్పండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎదిరించి నిలబడగలిగినంత మేధావులు అవుతారు, అనుమానం ఏమీ లేదు అందులో. బాగా నేర్పండి, బాగా నేర్పండి. సొంత కాళ్ళ మీద నిలబడేలా చేయండి. ఏ యంత్రాలు మనిషిని ఏమీ చేయలేవు, భయపడాల్సిన అవసరం లేదు. యంత్రం ఏముందండి, మనం ఏది ఎక్కిస్తే అది మాట్లాడుతుంది. ఏది ఎక్కించవలసిన అవసరం లేకుండా తానే స్వయంగా మాట్లాడగలిగిన ప్రజ్ఞ మనిషికి ఒక్కడికే ఉంది. ఇక్కడ మనిషి ముందు యంత్రమే నిలబడుతుంది. ఉపాధ్యాయులకు కూడా నమస్కారం పెట్టి కోరుతున్నాను. నేను సరదా కన్నాను. పాండిత్యమే లేని పంతులయ్యల చూచి నెరివేణి సవరంపు నీడి నిలువ. తెలివితేటలు లేని పండితులు పాపం వాళ్ళు ఎంఏలు చదివారు, అక్కడ యూనివర్సిటీలో కూడా వాళ్ళకి ఏం చెప్పలేదు. ఆ పాండిత్యమే ఇక్కడ చూపిస్తున్నారు. వీళ్ళ ఉపాధ్యాయుల పాండిత్యాన్ని చూసి సరస్వతి జుట్టు పీకేసుకుంది. అందుకే సరస్వతికి జుట్టు తగ్గిపోయి ఆవిడ కూడా సవరం అవసరం అవుతుంది. సవరం పెట్టుకుంటారు కదా జుట్టు తక్కువైతే. నెరివేణి సవరంపు నీడ నిలువ. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి తెలిసిందేదో చెప్తున్నారు, అక్కడంతా పూర్తిగా తెలియదు. అందుకే మీరు గమనించండి, ఏ ఇంగ్లీష్ మాస్టర్ని యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ చెప్పమన్నా నాకు అర్థం కాదు. రామా కిల్డ్ రావణ, రావణ వాజ్ కిల్డ్ బై రామ. అంటే రామాయణం తర్వాత మర్డర్లు ఏం జరగలేదా? కొత్త ఉదాహరణ లేదే. మా తెలుగు మాస్టర్లు మాకంటే చాలా గొప్పవాళ్ళు ఎవరు భూమండలంలో ఉండరు. ఏం చెప్పమన్నా సరే కర్త కర్మాక్రియ. రాముడు కుక్కను కొట్టిన, రాముడు చేసిన పని కుక్కను కొట్టడమా? ఇంకెవడు దొరకలా నీకు? ఎందుకంటే వాళ్ళ మాస్టర్ వాడికి అదే చెప్పాడు, వాళ్ళ మాస్టర్ ఆయనకి అది. రాముడు కుక్కను కొట్టాడు, రాముడు కర్త, కుక్కన కర్మ, కొట్టిన క్రియ. ఇంతేనా? ఇంకో ఉదాహరణ లేదా? టెండూల్కర్ బంతిని కొట్టినని చెప్పచ్చే, మా నాన్న గోమ మీద కొట్టినని చెప్పచ్చే. ఉపాధ్యాయులకి దండం పెట్టి కోరుతున్నారు, ప్రతిరోజు ప్రతి పాఠానికి కొత్త ఉదాహరణ చెప్పండి. దానికి మీరు తయారవ్వండి. నేను ఉపాధ్యాయుడిని. ఇందాక నన్ను పరిచయం చేస్తున్నవారు వారు మా కులానికి సంబంధించిన వారు, ఉపాధ్యాయ కులం. అవునమ్మా, 1978 నుంచి 2008 వరకు 30 ఏళ్ళు పనిచేశాను. అప్పుడు నా వయస్సు 50 ఏళ్లే. అయినా నాకు ఈ ప్రసంగాలు అవధానాలు పెరగడం వల్ల నా అంతటి నేనే ప్రైవేట్ కాలేజీ ఉద్యోగం కాబట్టి మానేశాను, స్వచ్ఛందంగా మానేశాను. కానీ ఇప్పటికీ నాకు అలవాటు ఏమిటంటే, నేను పాఠానికి వెళ్లే ముందు ఎలా తయారవుతానో ప్రవచనానికి అలాగే తయారై వచ్చానమ్మో, అనుమానం ఏం. ఇదిగో ప్రత్యక్ష సాక్ష్యం, నేను తయారైన కాగితం. దీనికోసం నిన్న కూర్చుని తయారయ్యాను నేను. ఇది ప్రత్యక్ష సాక్ష్యం. 67 ఏళ్ళు నా వయస్సు. నాకు ఇప్పుడు ఇది అవసరమా? నేను ఏం చెప్తే వినరు, చప్పట్లు కొడతారు. అసలు పైగా నాకు సన్మానాలకి దండలు వేయడానికే 100 మంది వచ్చారు. ప్రసంగం ఎందుకు పని లేక సన్మానాలు చేయించుకుని వెళ్ళిపోతే అయిపోయాయి. కానీ అంత విలువ ఉన్నప్పుడే మన విలువ మనం కాపాడుకోవాలి. నేను నీ శాలువాల కోసం దండాల కోసం రాలేదు, నేను జాతి బాగుపడడం కోసం వచ్చానని చెబుతున్నాను ఖచ్చితంగా. దీనికి నేను నిన్న తయారయ్యాను. ఎందుకంటే ఈవేళ 10:30కి నేను ఇంటి దగ్గర బయలుదేరాలి, 2ంటికి ఇక్కడ ఉండాలి. అంటే 10ంటికి 2 మెతుకులు తిన బయలుదేరా. 12:30కి కానీ తిన్నాను. నేను 10ంటికే తిన్నాను, బయలుదేరాను. పొద్దున నాకు నా సంధ్యావందనం, నా జపతపాలు నాకున్నాయి. నా తండ్రి ఇచ్చిన వారసత్వం నేను చేసుకోవాలి. నిన్న కూర్చొని తయారయ్యానండి. నిన్న ఒక్కరోజే నాకు ఖాళీ 5, 6, 7 చిత్తూరులో ఉన్నాను. అక్కడ వేరే కావ్యం మీద, కాళహస్తి శతకం మీద 3 రోజులు ప్రసంగాలు. ఇండిగోవారి విమానాల సంక్షోభం అందరికీ తెలుసు. ఎక్కి దిగి మొన్న రాత్రి ఇంటికి వచ్చాను. నిన్న కూర్చొని తయారయ్యాను. ఇవాళ ఇక్కడికి వచ్చాను. ఎందుకని? ప్రతిదీ కొత్తది చెప్పాలి నా ఉద్దేశం ఇది. ఇవాళ మీరు వినేటువంటి పద్యాలు ఇదివరకు ఎక్కడా చెప్పినవి కావు, ఇంకెక్కడా చెప్పను, అనుమానం లేదు. ఇదే సభ. రకరకాల గ్రంథాలు దగ్గర పెట్టుకుని అందులోంచి విద్యకి సంబంధించినవన్నీ ఏరుకుని 32 విషయాలు రాసుకుని, 32 విషయాలు 2 గంటల్లో అవ్వవు కాబట్టి అందులోంచి 16, 20 ఎంపిక చేసుకుని చెబుతున్నా. వాటన్నిటి కణుపుల మీద ధారణ చేసే వస్తువు. ఇప్పుడు కారులో వస్తువు చేసిన పని అది పడుకోలేదు. నేను ఇక్కడ ఏ వరుసలో చెప్పాలి. ఇప్పటికి 7 విషయాలు అయ్యాయి, మిగిలిన 9 విషయాలు వస్తాయి మిగిలిన సమయంలో, అనుమానం ఏం లేదు. ఇక్కడ ఉంది వేలు లెక్క. మీరు ఉపాధ్యాయులకి దండం పెట్టి కోరుతున్నా, నాకంటే చిన్నవారనే. ప్రతిరోజు తయారవ్వండి, కొత్త ఉదాహరణలు చెప్పండి, పాత ఉదాహరణ చెప్పకండి.
సామెతే చెప్పాలి. ఏ సామెత అయినా చెప్పచ్చు. నేనేం చెప్పాను ఇందాక, అంగడమ్మి గొంగడ కొన్నట్టాను. నిన్న సామెతల పుస్తకంలో చూశాను దాన్ని. ఇదైతే బాగా అర్థమవుతుంది. మొత్తం అంగడమ్మి గొంగడ కొనుక్కుంటే ఏం సంపాదించడం, చదువు అలాగే ఉంది. ఇంత ఖర్చు పెట్టి చివరికి 15,000 జీతం అయితే ఇంకేముంది. అది కొత్త సామెత. ఇదివరకు నేను చెప్పలా, ఇంక ముందు ఎక్కడ చెప్పను. ఈ రకంగా మీరు ఉపాధ్యాయులు పాఠం తయారవ్వండి. ప్రతిరోజు నిత్య నూతనంగా ఉంటుంది. మీ పాఠం వినేవాడు ఎవడు బడి మానడు. మీ పాఠం కోసం బడికి వస్తాడు ఖచ్చితంగా. అలా ఉండాలి బడి అంటే. ఏ రోజుకు ఆ రోజే తయారవ్వాలి. ఉదాహరణ మార్చండి. సిద్ధాంతాన్ని మీరు మార్చక్కలేదు, ఉదాహరణ మార్చండి, ఎగ్జాంపుల్ మార్చండి. దానికి కొత్త మనిషి జీవితాన్ని పరిశీలించాలి, జీవితంలోంచి తీసుకోవాలి ఉదాహరణలు. అప్పుడు బాగా వస్తాయి ఖచ్చితంగా. అల్లా గనక పరిశీలన చేస్తే ఖచ్చితంగా మంచి మాటలు వస్తాయండి. ఇంకా తల్లిదండ్రులు తీసుకోవాల్సిన శ్రద్ధ ఏమిటో ఒక్క నిమిషంలో చెబుదాం. మొత్తం విద్య ముగిసే నాటికి మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎలా తయారవ్వాలో ఒక్కసారి ఆలోచించండి అమ్మ. ముందు ఇంటి దగ్గర తీసుకోవలసిన జాగ్రత్త ఏమిటో తెలుసా? భగవద్గీతలో పరమాత్మ చెబుతాడు 6వ అధ్యాయం ధ్యాన యోగంలో. ఈ మాట జాగ్రత్తగా అనుసరించండి. పిల్లలు ముందు పుష్టిగా ఉంటారు. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అంటాడు. మనిషి నిజంగా అమ్మాయి అయినా అబ్బాయి అయినా బాగుండాలంటే యుక్త ఆహార విహారస్య, ఆహార విహారాలు బాగుండాలి. దానికి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, బడి వాళ్ళు, యూనివర్సిటీ వాళ్ళు చేసేది ఏం లేదు, తల్లిదండ్రి చేయాలి. ఏం తింటున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, ఆహారం విహారం అది గమనించండి. 2 పిల్లలకు మనం గమనించలేమండి. 200 మందికి 2000 మందికి వీళ్ళు ఎలా గమనిస్తారండి? మేము మంచి బడిలో చేర్పించామండి. వాళ్ళు క్యారెక్టర్ పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ. వాళ్ళంతా శ్రద్ధ తీసుకుంటే నువ్వేం చేస్తావు ఇక్కడ? ఎందుకు తీసుకోవాలండి? విద్యాలయమే అన్ని శ్రద్ధలు తీసుకోవాలా? పేరెంట్స్ ఏం తీసుకోరా? మీ 2 పిల్లలకి మీరు తీసుకోలేని వాళ్ళు 2000 మందికి వీళ్ళు ఎలా తీసుకుంటారండి? తీసుకుంటామని చెప్తారమ్మా, జరిగేదేం లేదు అక్కడ. అదో నాటకం. మేము అన్నీ చూసుకుంటాం, మీరు పంపండి. ఏం లేదు, చూసుకునేది డబ్బులే. చివరికి నాశనం అయ్యేదెవరు? పిల్లలే. ఏం తింటున్నాడు? తల్లిదండ్రులైనా ఒప్పించి తినిపించగలుగుతున్నారా? మా అబ్బాయి తినండి తినండి. తిన్నదాన్ని తినిపించాలమ్మా, తిన్నదాన్ని తినిపించాలి. ఎదు చేసి తినిపించాలి. విహారం ఒక కంట కనిపెట్టాలమ్మా. తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండండి. స్మార్ట్ ఫోన్ చాలా పాడు చేసి వస్తుంది. ఎక్కడికి ఎడతాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. అబ్బాయిలు కాదమ్మా, అమ్మాయిలు అలాగే ఉన్నారు. మా ఫ్రెండ్ బర్త్డే అని కూడా అండి. పెద్ద మనిషి బర్త్డే అదేదో గుడ్డే. ఫ్రెండ్ బర్త్డే 1 గంట వరకు ఉంటుందండి. రాత్రి పేలిపోద్దా ఇంటికి రాగానే? బర్త్డే పార్టీ 1 గంట వరకునా? అక్కడ ఏం జరుగుతుంది? వెళ్ళేదెవరు? 10వ తరగతి అమ్మాయి వయస్సు ఎంత? 14 ఏళ్ళు. నవనవలాడే యవ్వనంలో ఉంది. అక్కడ సత్యనారాయణ వ్రతం చేయిస్తారా అండి? నాకు అర్థం కాదు. ఎలా పంపిస్తామండి? వెళ్ళొద్దని చెప్పాలి. లేకపోతే తల్లి కూడా వెళ్ళాలమ్మా, తండ్రి కూడా వెళ్ళాలి, నేను కూడా ఉంటానని చెప్పాలి. అప్పుడే పిల్లలు బాగుంటారు ఖచ్చితంగా. లేకపోతే వెళ్ళొద్దు, నేను వస్తాను కూడా. వెంటనే అంటారు వాళ్ళకి, నువ్వు వద్దు మమ్మీ, మా ఫ్రెండ్స్తో నేను ఫ్రీగా ఉండకూడదమ్మా, నేను కూడా ఫ్రీగా ఉంటాను, నీ ఫ్రెండ్స్తో నేను వస్తాను. ఇవాళ తల్లి కాలక్షేపం తల్లిది, పిల్ల కాలక్షేపం పిల్లది. నన్ను మన్నింతురుగాక, ఎవరి దారిని వారు వెళ్ళిపోతారు. మనం తల్లులు తండ్రులు ఎలా ఆలోచిస్తాం? వీళ్ళు ఎక్కడికో అక్కడికి పోతే మన ఫోన్ మనం కెలుక్కుంటూ కూర్చోవచ్చు. మన గొడవ, మన పేరెంటాలు మనకున్నాయి, మన క్లబ్బులు మనకున్నాయి, మన సాంగత్యాలు మనకున్నాయి, మన వ్యాపారాలు మనకున్నాయి. వాళ్ళ మట్టుకు వాళ్ళు ప్రతి వాళ్ళు మేము ఫేమస్ అవ్వాలి కానీ ఒక కుటుంబంలో ఉన్నాను నేను, ఒక తల్లిని, నేను ఒక తండ్రిని, నేను ఒక కొడుకుని, నేను ఒక కూతుర్ని. నా బాధ్యత ఈ కుటుంబ గౌరవం కాపాడడం అని ఆలోచించట్లేదండి. మేము డెవలప్ అవుతా, మేము ఏం డెవలప్, నాశనమా డెవలపా? నీ డెవలప్మెంట్ చూసుకుంటే పిల్లలు ఏమవుతారమ్మా? తండ్రి మటుకు తండ్రి 100 విమానాలు ఎక్కుతాడు, 100 బస్సులు ఎక్కుతాడు, పిల్లల్ని పట్టించుకోడు. పైగా రాజకీయాల్లో చేరతాడు వీళ్ళు. ఇక్కడ వీళ్ళు పంచాయతీ ఎన్నికలు వచ్చేసి చూసుకోండి అమ్మా, పత్రికలు చదవండి. విచిత్రంగా ఇళ్ళు అమ్మేస్తున్నారు, పొలాలు అమ్మేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల కోసం ఏం చేస్తావయ్యా? సర్పంచ్ అయ్యి పని లేక ఇల్లు అమ్మేసి వాకిలు అమ్మేసి పంచాయతీ ఎన్నికల్లో ఓటు కోసం 2000 ఇస్తున్నారటమ్మా. రైజింగ్ తెలంగాణ, నమశివాయ. రైజింగేనమ్మా. ఇదివరకు 1000, ఇప్పుడు 2000 ఇచ్చారు కదా రైజింగ్. దీన్ని ఆపమానండి. నేను మొహమాటం లేకుండా చెబుతానమ్మా, ఉపాధ్యాయుడు మాత్రమే ఈ అవినీతిని ఆపగలడు, తల్లిదండ్రులు మాత్రమే ఆపగలరు. ఏ ప్రభుత్వాన్ని ఆపలేవు, ఏ ప్రభుత్వాలు ఆపలేవు. ఇవాళ ఇంత ప్రాధేయపడి సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నాడు అంటే రేపొద్దున ఎంత తింటాడు,
ఏకగ్రీవం అదో విచిత్రమైన మాట. వేలంపాట ఏకగ్రీవమా? అయ్యి బాబోయ్, వేలంపాట ఏకగ్రీవం ఏమిటండి? డబ్బెట్టు కొనేసాడు. రేపు కోటి పెట్టి సర్పంచ్ పదవి కొన్నవాడు 2 కోట్లు మింగడా అండి? ఈ మాత్రం జ్ఞానం లేదా? వాడికి ఇస్తారా పట్టుకెళ్ళి వేలంపాట్లో? ఏమైపోతుంది ప్రజాస్వామ్యం? దీనికి మనం ఓట్లు వేస్తున్నాం. దీనికి విదేశాల నుంచి వస్తున్నట్టు విమానాల్లో ఓటేయడం కోసం. అయ్యి బాబోయ్, మరి 2000 మా ఊరు. నేను మొహమాటం లేకుండా మాట్లాడుతున్నా. రాజకీయాలు సహా సమస్తం బాగుండాలంటే అబ్దుల్ కలాం గారు చెప్పిన మాట 3 వ్యక్తుల వల్ల అవుతుంది. 1 తల్లి, 2 తండ్రి, 3 ఉపాధ్యాయుడు. ఈ 3 వల్ల అవుతుంది ఖచ్చితంగా. ఈ 3 వల్ల అవుతుంది. ఈ 3 వల్ల అవుతుంది. వాళ్ళు చేయాలి ప్రయత్నం. అంచేది మన పిల్లాడు ఏం తింటున్నాడు, ఎవరితో తిరుగుతున్నాడు, స్నేహం చాలా ముఖ్యం. యుక్త చేష్టస్య కర్మ. అసలు ఏం చేస్తున్నాడు వాడు? ఫోన్లో బెట్టింగ్ ఆడుతున్నాడా, హోంవర్క్ చేస్తున్నాడా చూడాలి. అంటే తల్లిదండ్రులు, నేను అందుకే విద్యార్థులను ఇక్కడ ఉండనియద్దని చెప్పా. మీ పిల్లలకి ప్రత్యేకమైన గది కేటాయించగానే. ఇట్స్ నాట్ అమెరికా, ఇది ఇండియా. ఇది ఇండియాలాగే ఉంటుంది. మీ పిల్లలకి ప్రత్యేకమైన గదులు కేటాయించగానే కూర్చొని చదువుకోమని, హాల్లో కూర్చొని చదువుకోమనండి. గది కేటాయిస్తే తలుపులు తీసే ఉండాలి. తలుపేయడానికి వీల్లేదు. తలుపేస్తే వాడు చదవడు, ఫోన్ చూస్తాడు. చదువుకునేవాడికి ఫోన్ ఎందుకు? పక్కనెట్టండి. మీ వస్తువులు, తల్లి వస్తువులు కొన్ని, తండ్రి వస్తువులు కొన్ని పిల్లల గదిలో పెట్టండి. పావుగంటకు ఒకసారి పని ఉన్నట్టు అందులోకి వెళ్ళండి. ఏం జరుగుతుందో గమనించండి. పిల్లలు బాగుంటారు ఖచ్చితంగా. నిఘా తప్పదు. మా పిల్లల మీద మాకు నమ్మకం ఉంది. నీకు లేదు నమ్మకం, వాళ్ళకి లేదు నమ్మకం నీ మీద. ఏదో కబులు చెప్పద్దు ఇక్కడ. ఏం నమ్మకం ఉండేది? పైగా నా రక్తం తప్పు, నీది పెద్ద రామచంద్రమూర్తి రక్తం, నీది ఇక్కడ పెద్ద పూజ. ఇక్కడ నా రక్తం అట. ఏమిటి రక్తమో? ఏదో బ్లడ్ టెస్ట్ తీస్తే ఇంత చొక్క రాదు, వీళ్ళలోంచి రక్తం, నా రక్తం అంటాడు ప్రతివాడు. ఇక్కడ ఏదో అహంకారాలు ఇవన్నీ. పిల్లలు పాడైపోతుంటే మన రక్తం ఏమిటండి? రక్తం మీద నమ్మకాలు ఉన్నో, రాళ్ళ మీద నమ్మకాలు పనిచేయవమ్మా. నువ్వు వ్యవహారం సరిగ్గా ఉండాల్సిందే. పిల్లల గదిలోకి మనం వెళ్లాల్సిందే. తలుపులు తీసి ఉండాల్సిందే. ఏం జరుగుతుందో మనకి తెలవాల్సిందే. తల్లి దగ్గర ఒకళ్ళు, తండ్రి దగ్గర ఒకళ్ళు పడుకోవలసిందే ఖచ్చితంగా. అప్పుడే బాగుంటాయి. వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ ఫోన్లు వాళ్ళకి ఇచ్చాక ఎవరి చేతుల్లో ఎవరు ఉండరండి ఇక్కడ. అది భగవద్గీతలో చెప్పాడు పరమాత్మ. నేను భగవద్గీత 700 శ్లోకాలు చదువుతా, రోజు పొద్దున చదువుతా. ఏం వద్దు, ఒక్క శ్లోకం ఆచరించు. నువ్వు చదవడం మానేయి. ఈ పారాయణలు ఎక్కువైపోయి ఆచరణ పోయి. నువ్వు 100 మంది చదివాం, 200 మంది ప్రసాదాలకు పనికొస్తాయి. ఇవన్నీ ఆచరించావా? యుక్తాహార విహారం. తినవలసిందే తింటున్నావా? తిరగవలసిన చోటే తిరుగుతున్నావా? చేయవలసిన పని చేస్తున్నావా? లేనప్పుడు నువ్వు భగవద్గీత చదవడం దేనికి? పల్లేక. యుక్త స్వప్నావబోధస్య అన్నిటికంటే ముఖ్యమైన మాట. లేవవలసిన సమయానికి లేస్తున్నాడా, పడుకోవలసిన సమయానికి పనుకుంటున్నాడా? ఇవాళ ఆలోచించండి. 1 గంట వరకు పిల్లలు పడుకోవట్లేదమ్మా. నిశాచరులు, రాక్షసులు అంటారు వీళ్ళని. గోమె కొట్టి పడుకోబెట్ట. అప్పుడు కూడా వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కాదు. దుప్పటి ముసిగెడతాడో లోపల ఒక దివ్యకాంతి. విశ్వరూప సందర్శన యోగ ఏకాదశోధ్యాయ. ఏంట్రా అని మనం దగ్గరికి వెళ్ళామనుకో, టక్కుమని ఏం నొక్కుతాడో తెలియదండి. ఐన్స్టీన్ మించిన మేధావుగాడు. టక్కుమని నొక్కుతాడు. అమ్మా నాన్న ఫోటో. బాబు ఏంట్రా? అమ్మా నాన్న మీ ఇద్దరిని నేను 1 గంటకా? అర్ధరాత్రి శివరాత్రి పూజ ఇది. అంత టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉందండి. చదువు మాత్రం రావట్లా. ఆలోచించండి. తల్లి తండ్రి వచ్చి దుప్పటి తీసేలోగా యాప్ మారిపోయింది, డూప్ అయిపోయింది. మనకి చేతకావు పెద్దవాళ్ళకి. నాకు ఎప్పటికీ ఈ బోడి ఫోన్ వాడడం తప్పితే ఓ స్మార్ట్ ఫోన్ ఇస్తే ఏం చేయాలో నాకు తెలియదు. నేను అసలు కొనుక్కోలేదు దాన్ని. 25 ఏళ్ళుగా నాకున్నది ఇదే ఫోన్ అమ్మా. అందుకే ఇంత నిశ్చింతగా బీపీ లేకుండా, షుగర్ లేకుండా, ఎటువంటి అనారోగ్యం లేకుండా ఉండగలిగింది. ఫోన్ వచ్చింది మొదలు ఇదే ఫోన్. ఫోన్ మారింది కానీ షేపు మారల. ఇదే బేసిక్ ఫోన్. ఇందులో ఆన్ ఆఫ్ తప్పితే ఏమీ ఉండవు. ఎవడేం పంపడానికి వీల్లేదు. నేను చూడడం నాకు అనవసరం. ఈ ఫోన్ పట్టుకుని 18 దేశాలు తిరిగాను నేను. పెద్ద కబుర్లు చెప్తారు ఇక్కడ. 18 దేశాలు తిరిగా. ఎక్కడా నాకు వేరే ఫోన్ అవసరం రాలా. నేను చూసుకున్నాను. అలాగా అవసరాలు తగ్గించుకోవడమే. జీవితం సుఖంగా ఉండాలంటే ఒకటే సూత్రం గుర్తుపెట్టుకోండి. ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి చెబుతున్నా. ప్రపంచంతో మన అవసరాలు తగ్గిపోవాలి, ప్రపంచానికే మన అవసరం పెరగాలి. అప్పుడు సుఖంగా ఉంటాం ఖచ్చితంగా. వేరే దేశం అడిగితే వాళ్ళ ఫోన్ అడుగుతామండి. ఎవరింట్లోనూ ఉంటాం కదా, వాళ్ళు చక్కగా ఇస్తారు ఫోన్. మాట్లాడుకుంటాం. ఇండియాకి కుటుంబానికి చెబుతాం, క్షేమంగా అయిపోయింది. ఇంక మిగిలిన వాళ్ళతో ఎందుకు మాట్లాడతాం? దొరకం. అటువంటి నిబంధన పెట్టుకోవాలి. ముందు తల్లిదండ్రులు పెట్టుకోండి, అప్పుడు పిల్లలు పెట్టుకుంటారు. యుక్త స్వప్నావబో ఖచ్చితంగా 10ంటికి పడుకోవాలి. ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి పిల్లాడు 5ంటికి లేవాలి. 7 గంటలే నిద్ర.
చాలు. ఆ 7 గంటలు మాత్రం ఖచ్చితంగా పడుకోవాలి. అప్పుడు మళ్ళీ ఫోన్ కెలికి జుట్టు కెలికి కుదరదు. ఇక్కడ అసలు ఫోన్ పక్కన ఉండద్దు, వేరే చోటు ఉండాలి, కట్టేయాలి అది పూర్తిగా. రాత్రి మళ్ళీ లైట్ వెలగడం కుదరదు ఇక్కడ. అది అయితే వీలవుతుంది అక్కడ. అంతేకాదు మొత్తం చదువుకు సారాంశం ఏమిటి? సుభాషితాల్లో చెబుతారు, అకృత్వా పరసంతాపం అగత్వా కలమందిరం అనుల్లంఘ్య సతాం మార్గం యత్ స్వల్పమపి తద్బహు. మన పిల్లలు పెరుగుతున్నారు అంటే అంతిమంగా సాధించవలసింది ఇంజనీరింగు, డాక్టరు, అమెరికా, ఆస్ట్రేలియా కాదండి. అకృత్వా పరసంతాపం, ఇతరులెవ్వరినీ బాధ పెట్టకుండా పెరిగితే చాలు, జీవితం అలా గడిపేస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఆ ఒక్కడు చాలు. ఎవరిని బాధ పెట్టకనైనా, నాన్నగారు నేను ఏమవ్వాలని మీరు కోరుకుంటున్నా, నువ్వు మంచి పౌరుడు అయితే చాలు నాయన, ఓటుకు 2000 అడగకుండా ఉంటే చాలు, ఇంకేం అక్కర్లా. పైగా చెప్పకపోక మనం ఆ రాజకీయాలన్నీ అలాగే ఉంటారా, నీ గొడవ నువ్వు చూసు, అవి ఎప్పుడు అలాగే ఉంటాయి. వీడు ఇలాగే ఉంటాడు, వీడు చెడిపోతాడు. అకృత్వా పరసంతాపం, ఎవరిని బాధ పెట్టడానికి వీళ్ళే చదువుకుంటాయి. అగత్వా కలమందిరం, ఎవరింటికి ఎడుతున్నారు ఖచ్చితంగా విచారణ చేయాలి. దుర్మార్గుల ఇళ్ళకి, దుర్వ్యసనాలు ఉన్న వాళ్ళకి వెళ్ళారంటే పిల్లలు చెడిపోతారు ఖచ్చితంగా. వెళ్ళడానికి వీల్లేదని చెప్పాలి. అనుల్లంఘ్య సతాం మార్గం, ఇంతవరకు మన వంశంలో పెద్దవాళ్ళు ఎంతో నీతి నియమంగా ధర్మంగా ఉన్నారు, వాళ్ళ మార్గంలోనే వెళ్ళమని చెప్పాలి. అప్పుడు యత్ స్వల్పమపి తద్బహు, అది చిన్నదైనా సరే పెద్దదిగా రాణిస్తుంది. అది విద్య. అలాగే పిల్లలు పరీక్షల ముందు చదువుతారు, తర్వాత చదవడం మానేస్తారు. దాన్ని పరిహరించాలి. పరీక్షలు అయిపోయినా కూడా చదవచ్చు, పరీక్షలు లేకపోయినా కూడా. చదువు పరీక్షల కోసం కాదండి, చదివిన దాంట్లో ఈయనకి ఎంత అర్థమైందో తెలుసుకోవడం కోసం పరీక్ష పెడతారు. కానీ పరీక్ష అయిపోయాగానే చదివేలా మానేస్తారండి. అనభ్యాసేన విద్యానాం అసంసర్గేణ ధీమతాం అనిగ్రహేణ సాక్షీణాం వ్యసనం జాయతే బహు అన్నాడు. వ్యసనం జాయతే మహతు. అనభ్యాసేన విద్యానాం, చదువు ఒక్కసారి డిగ్రీ రాగానే చదువు మానేశారంటే వాడి జీవితం అయిపోయినట్టే, దుఃఖం ముంచుకొస్తుంది వాడికి. నీ చదివిన చదువుని జీవితంలో వినియోగించుకోవాలి కదా. చదువు అయిపోయింది కాబట్టి పుస్తకం చదివి విడిచిపెట్టానంటే, ఆ పుస్తకంలో ముఖ్యమైనవి సారమైనవి గుర్తుపెట్టుకుని జీవితంలో సమస్య వచ్చినప్పుడు ఎదిరించగలగాలి దాన్ని. అప్పుడు సమస్యలు పరిష్కారం అవుతాయి. అప్పుడు పెళ్ళైన కుర్రాడు తల్లికి ఫోన్ చేయడు, తండ్రికి ఫోన్ చేయడు, వాడి సమస్య వాడు పరిష్కరించుకుంటాడు. అమ్మాయినా అంతే. వాళ్ళు బీటెక్లు ఎంటెక్లు చదువుతున్నారు, భర్తతోనో భార్యతోనో చిన్న సమస్య రాగానే మమ్మీ ఈజ్ నాట్ కరెక్ట్ అని ఇంగ్లీషులో చెబుతున్నారు. ఇక్కడ మమ్మీ ఏం చేస్తుందమ్మా, ఆవిడ మొగుడు కూడా నాట్ కరెక్టే, ఏం చేయమంట? ఆవిడకి మతిలేక కాపురం చేస్తుంది, నువ్వు గతిలేక కాపురం చేయి. ఇదివరకు నాట్ కరెక్ట్ మొగుడున్నా నాట్ కరెక్ట్ పెళ్ళామన్నా చచ్చినట్టు కాపురం చేసేవారు. ఇప్పుడు అదేం లేదు. ఇక్కడ తీసాయి, విడాకులు ఇచ్చాయి, గొడవ లేదో. మా విడాకులు తక్కువ, విడాకులు ఎక్కువ. పెళ్ళికి మా విడాకులు తగ్గిపోయాయి, విడాకులు ఎక్కువ. ఎవడు గొడవ వాడిది? ఏం మీ అమ్మ కాపురం చేసింది కదా 60 ఏళ్ళు. ఇక్కడున్న పెద్దవాళ్ళు ఎవరికైనా 80 ఏళ్ళు ఉంటే మీరు పలకరించడమ్మా. వాళ్ళ వివాహమై 60 ఏళ్ళు అయిన ఉంటుంది. వాళ్ళకి నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. అది దాంపత్యం, అది దాంపత్యం. అదే మొగుడుతో, అదే భార్యతో అనేక రకాలుగా పడుతూ 60 ఏళ్ళు కాపురం చేశారే, మీరు 6 ఏళ్ళు కాపురం చేయలేకపోతున్నారు ఇక్కడ. ఎందుకని? ఈ చదువు ఏం నేర్పలా. ఎందుకని? చదువుతో ఆపేసి డిగ్రీ రాగానే, ఉద్యోగం రాగానే పుస్తకాలు అవతల బారేశారు, దాని సారాంశం వదిలేశారు. మళ్ళీ ప్రతివాడికి ఇంటర్మీడియట్ సంస్కృతంలో ఐ గాట్ 98 మాస్టర్కి రాలేదు 98, వీడికి వచ్చేస్తాయి. ఈ సంస్కృతంలో ఎక్కడ సూక్తులు లేవా, విలువలు లేవా, నీతులు లేవా, అవి ఎవరికి గుర్తుండవు, అక్కర్లేదు. అవి పరీక్ష కోసం, పరీక్ష అయిపోగానే వదిలేయి. అదే చెబుతున్నాడు, అనభ్యాసేన విద్యానాం అసంసర్గేణ ధీమతాం. ఎన్ని డిగ్రీలు చదివినా సరే, ఎంత ఉద్యోగం చేసినా సరే, ఊళ్ళో సత్పురుషులైన వాళ్ళని, సాధువులైన వాళ్ళని కలవడం మానకూడదండి. వాళ్ళని కలవాలి, 4 పెద్ద విషయాలు తెలుసుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్ళని కలవాలి. తాత మా అమ్మ వస్తే కూర్చోబెట్టాలి. తాతగారికి దండం పెట్టు, నేర్చుకో, అమ్మమ్మకి దండం పెట్టు, నేర్చుకో అని చెప్పాలి. అనిగ్రహేణ అక్షీణం. అంతేకాదు, మన పిల్లలు ఇవాళ సహనం లోపించిందమ్మా. ప్రతి దానికి వెంటనే అయిపోవాలి. ఎందుకో తెలుసా? ఇందాకే చెప్పాను నేను, మార్నింగ్ టెస్ట్, ఈవినింగ్ రిజల్ట్, మార్నింగ్ టెస్ట్, ఈవినింగ్ రిజల్ట్. వాడు బుర్ర ఎలా అలవాటు ఏంటంటే, నేను పొద్దున్న పరీక్ష రాస్తే సాయంత్రం ఫలితం వచ్చింది. అలాగే నా బీటెక్ పూర్తిగానే సాయంత్రానికి ఉద్యోగం రావాలి. నేను లవ్ యూ అనగానే ఆ అమ్మాయి పడిపోవాలి, నేను లవ్ యూ అనగానే ఆ అబ్బాయి పడిపోవాలి. ఈ ధోరణి ఎందుకు వచ్చింది? పొద్దున్న పరీక్ష పెట్టి సాయంత్రం రిజల్ట్ చెప్పడం వల్ల. అంత తొందరగా రిజల్ట్ వచ్చేసరికి వీడు ప్రతిదాన్ని అలాగే ఊహిస్తున్నాడు.
కానీ కోపం వచ్చిన భార్యను బతిమాలాలంటే శ్రీకృష్ణుడికి 2 రోజులు పట్టిందమ్మా. పారిజాతాపహరణం కావ్యం చదువుకోండి. కాళ్ళ మీద పడ్డాడు, సత్యభామ కాళ్ళ మీద. అప్పుడు కానీ ఆవిడ అనుగ్రహించాలి. దేవుడై భార్యకో భర్తకో కోపం వస్తే బతిమాలడానికో నచ్చ చెప్పడానికో 2-3 రోజులు పడుతుందండి. బతిమాలాలి, నచ్చ చెప్పాలి. లేకపోతే మౌనంగా ఊరుకుంటే 3 రోజులకు మొత్తం అని సర్దుకుంటాయి. అందుకని ఈలో మాటకు మాట, తోటకు తోట వేసేసామనుకో విడాకులు అయిపోతాయి, గొడవలు అయిపోతాయి. అదే అనిగ్రహేణ క్షీణం. ఇంద్రియ నిగ్రహం లేకుండా చదివేమిటండి? ప్రతిదానికి ఎవడో పార్టీకి పిలుస్తాడు మన పిల్లల్ని. వాడు బర్త్డే పార్టీ, వాడు రమ్మన్నాడు, అక్కడికి వెళ్ళి పుచ్చుకొని వస్తాడు. ఎందుకు పుచ్చుకున్నావురా అని వాసన వస్తుంటే అడిగితే మా ఫ్రెండ్ అమ్మా ఏమన్నా. అసలు ఏమన్నా అనుకునేవాడు నీకు ఫ్రెండ్ ఏంటి ఇక్కడ? వాడు ఏమన్నా అనుకుంటాడని వీడు పుచ్చుకున్నట్ట. ఇవాళ వాడు మొహమాటానికి పుచ్చుకుంటాడు, రేపొద్దున వీడే వాడికి తాగిస్తాడు. మొత్తం నాశనం అయ్యాడు ఇక్కడ. ఇవి మొదట్లోనే పరిహరించాలి. దయచేసి ఆలోచించండి తల్లిదండ్రులు, మొదట్లోనే పరిహరించాలి. విద్యాలయం వాళ్ళు చూసేవి కావు ఇవి, మనం చూసుకోవలసిందే. పాడైపోయేది మన పిల్లలు కానీ వాళ్ళ పిల్లలు కాదు. మొదట్లోనే 7వ తరగతి, 8వ తరగతి, 10వ తరగతి, 11వ తరగతి అక్కడే పరిహారం అవ్వాలి. డిగ్రీకి వచ్చాక, బీటెక్ వచ్చాక చేసేది ఏం లేదు ఇక్కడ. అమ్మాయిలు లేదు, అబ్బాయిలు లేదు. వ్యసనం జాయతే మగత. అందుకే ఎక్కడికెక్కడ పరిష్కరించుకుంటూ వస్తే తప్ప చేసేది ఏమీ లేదండి. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పుకుందాం, ఉపాధ్యాయులు పాటించవలసింది. ఆ రకంగా ఇటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ కలిసి కృషి చేస్తే జరుగుతుంది. లేకపోతే ఒక్కళ్ళ వల్ల అయ్యేది కాదు. ఇవాళ ఉపాధ్యాయులకు కూడా నేను నమస్కారం పెట్టి ఒక మాట చెబుతున్నాను. మీ బోధనలో కొత్తదనంతో పాటుగా చమత్కారంగా బోధించడాన్ని అలవాటు చేసుకోండి. తెలుగు మాస్టర్లు కాదు, మొత్తం అందరూ చమత్కారమైన పద్యాలు, చమత్కారమైన శ్లోకాలు నేర్చుకోండి. పనిగట్టు వాటిని పిల్లలకి నేర్పండి. అప్పుడు వాళ్ళు కాస్త తయారవుతారు. ఖచ్చితంగా బయట పుస్తకాలు చదవాలి, పత్రికలు చదవాలి, ప్రపంచ జ్ఞానం పెంచుకోవాలి. దాన్నే తరగతిలో చెప్పాలి. అప్పుడు వాళ్ళు తయారవుతారు. పిసుపాటి చిదంబర శాస్త్రి గారని ఒక అవధాని గారు ఉండేవాడు. ఆయన అవధానం చేస్తుంటే ఒక సమస్య ఇచ్చారు. సమస్య పరిష్కారం అంటే అవధానాలు చూస్తే అర్థమవుతుంది. ఏమిచ్చారు తెలుసా? కాఖాగా ఖాఖయి కాటన్నా యాఖుయి, కాగ్గా ఖాఖయి కాటన్నా యాఖుయి అని సంస్కృతంలో ఇచ్చారు. ఏం చేయాలి? కాగ్గా అంటే 4 అక్షరాలు. అవి చెప్పండి. ఆయన చూశాడు ఒకసారి, అపారమైన మేధాశక్తి. వెంటనే బుర్రకు పదును పెట్టాడు, సరస్వతీదేవిని ప్రార్థించాడు. ఆయనకు ఒక నమ్మకం కలిగింది, ఒక పరిష్కారం దొరికింది. కాఖాగా ఖాఖయి కాటన్నా యాఖుయి అని ఇచ్చారు. ఆయనకి ఏం చేయాలో తెలియదు. ఒక నిమిషం చూసి దాన్ని మొదటి పాదం కింద రాసుకోండి అన్నాడు. అది తెలివి. ఎందుకంటే మొదటి రౌండ్ అయ్యేసరికి ఒక అరగంట అవుతుంది, ఈ లోపు ఆలోచించవచ్చు. అది తెలివి. పిల్లలకి అటువంటి పద్ధతి నేర్పాలి. సమస్య రాగానే కంగారు పడిపోకూడదు, దానికి కాస్త వాయిదావి. ఇవాళ యువతరం కాదు, పెద్దవాళ్ళు కూడా మీకు ఎదురైన సమస్యలకు వెంటనే పరిష్కారం దొరకకపోతే, ఈవేళ షష్ఠి కదా, ఇంకా రాత్రికి కానీ సప్తమి రాదు, ఇది మంచి రోజు కాదు, సప్తం వచ్చాక ఆలోచిద్దాం అని ఒక్కరోజు వాయిదా వేయండి, వదిలేసేయండి ఆ విషయం. శుభ్రంగా మీకు ఇష్టమైన కాఫీయో టీయో తాగేసి పడుకోండి. తెల్లారకట్టు లేవండి, 4ంటికి మొహం కడిగేసుకోండి. అప్పుడు కాఫీ తాగేయండి, కూర్చోండి, బాల్కనీలో గాలేసే చోట కూర్చోండి. అప్పుడు ఆ సమస్య గురించి ఆలోచించండి. వెంటనే పరిష్కారం దొరుకుతుందమ్మా, వెంటనే పరిష్కారం దొరుకుతుంది. అప్పుడు హత్యలు జరగవు, ఆత్మహత్యలు జరగవు. మనం ఏం చేస్తామంటే ఇమీడియట్ అని వీడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి వెళ్ళి సాల్వ్ దిస్ ప్రాబ్లం అని నొక్కుతున్నాడు. వాడు ఏం చెబుతున్నాడు? అక్కడ వేసేయి అంటున్నాడు, వేసేస్తున్నాడు. వాడు ఏం చెబితే అది. ఎవడికో కడుపు నొప్పి వచ్చి, నాకు కడుపు నొప్పి వచ్చింది, బెళ్ళ ఏముందని అడిగట్ట. వాడు బెళ్ళ చెప్పాడు, వీడు వేసేసుకున్నాడు. వేసేసుకున్నాక వీడికి సల్ఫర్ పడదు, ఆ బెళ్ళలో సల్ఫర్ ఉంది, వీడు రోగం వచ్చి వచ్చాడు. అదే డాక్టర్ దగ్గరికి వెడితే నీకు ఏది పడుతుందో ఏది పడదో తెలుసుకుంటాడు ఆయన. యూట్యూబ్ వాడు ఎలా చెప్తాడండి? అలా మొదలయ్యారు ఇప్పుడు. అందుకని ఆయన సమస్యను వాయిదా వేసి ఏమన్నాడంటే, ఒక రౌండ్ అవనండి, మొదటి పాదం ఇదే రాసుకోండి. 4 పాదాలు ఉంటాయి కదా పద్యాల్లో, మొదటి పాదం రాసుకోండి. కాఖాగా ఖాఖయి కాటన్నా యాఖుయి అన్నాడు. వెంటనే 2వ పాదం నాటికి ఆయన ఆలోచించుకున్నాడు. వాడు కాటన్నాయా అన్నాడు, నేను తాతన్నాయా అంటే అయిపోయా అని 2వ రౌండ్లో ఏం చేశాడు? చాచాయి చెంచెన్నాయా చుయి. 3వ పాదంలో తాథాథయి తాతన్నాయా థుయి. 4వ పాదంలో పాపా బాపయి పాపన్నాయా ఫుయి అన్నాడు. శ్లోకం అయిపోయింది. చప్పట కూడా చేరి అనమాట. ఎందుకు ఏముందంటే అందులో ఏం లేదు.
అదేమిటండి కాకా గాఘా కయ్యి అంటే మీరు చచ్చా చెయ్యి తథ దథ తయ్యి పాపా బాబా పై అంటే నువ్వు అన్నదేమిటో అర్థం చెప్పు, నేను చెప్తాను. నేను అలా అన్నానంటే మీరు సమస్య నీకు అర్థం లేదు, నేను అర్థం చెబుతున్నా. కాటన్నాయ, చెంచన్నాయ, తాతన్నాయ, పాపన్నాయ అన్నాడు కదా. నాయుడు బ్రదర్స్ అని నలుగురు ఉన్నారయ్యా. కాటన్నాయుడు, తాతన్నాయుడు, చెంచన్నాయుడు, పాపన్నాయుడు. వాళ్ళ నలుగురికి తండ్రి ఆస్తి ఇచ్చాడు. అందులో గొడవలు అయ్యాయి, కొట్టుకున్నారు, తిట్టుకున్నారు. అప్పుడు భాషలో తిట్లన్నీ అయిపోయాయి. ఇంకా తిట్లు లేక వాడు కాకా కయ్యి అన్నాడు, వీడేమో చెయ్యి అన్నాడు, వాడు తాత థయ్యి అన్నాడు, వీడు పాపా బాబా పయ్యి అన్నాడు. ఇది పూరణం అని చెప్పాడు. ఇది తెలివి. ఎంత తేలిగ్గా సమస్యను పూరించాడండి కవి. కవిత్వం నేర్పాలి, పాండిత్యం నేర్పాలి, అవధానాలు చూపించాలి, తెలుగు పద్యాలు నేర్పాలి, అప్పుడే వస్తుంది ఖచ్చితంగా. అంచేతన ఎన్ని భాషలున్నా ఒక్క మాట చెబుతున్నా, మాతృభాష మించినట్టి మాన్య భాష లేదురా, మాతృదేశ భక్తి కదయ మందిరమ్ము గట్టురా. మాతృభాష మించినట్టి మాన్య భాష లేదురా, మాతృదేశ భక్తి కదయ మందిరమ్ము గట్టురా. చేతకాని వానికైన చేత పద్యమున్నచో, చేతకాని వానికైన చేత పద్యమున్నచో, జాతకమ్ము మారిపోవి పారిజాతమౌ పారిజాత భావియే. జాతకమ్ము మారిపోవు పారిజాతమట్లుగన్, జాతకమ్ము మారి పారిజాతమౌను భావియే. చేతకాని వానికైన చేత పద్యమున్నచో, జాతకమ్ము మారి పారిజాతమౌను భావియే. మాతృభాషను మించిన భాష లేదండి. నేను తెలుగు ఉపాధ్యాయుడిని కాబట్టి చెప్పట్లా. ఇవాళ ఇంగ్లీషు వాళ్ళు, లెక్కల వాళ్ళు, అందరూ ఉపాధ్యాయులు కూడా తెలుగు దెబ్బతింటున్నందుకు బాధపడుతున్నారమ్మా. చాలామంది నా దగ్గర అన్నారు, ఆ విషయం నా దగ్గర అన్నారు. మేము ఏదో లెక్కలు సైన్సు చెబుతామండి, నీతులు ధర్మాలు అన్నీ తెలుగులో ఉన్నాయి కదా, అవి చెప్పేవాళ్ళు లేకపోతే తెలుగు భాష 10వ తరగతి తర్వాత కనపడకపోతే ఏమైపోతారని అడుగుతున్నారండి అందరూ. ఇవాళ ఇంటర్మీడియట్లో తెలుగు లేదమ్మా, సంస్కృతం మన దుష్కృతం అదొకటి వచ్చింది. అయితే కొంతమంది ఉర్దూ, ఇంకా రకరకాలు ఇతర భాషల వాళ్ళందరికీ, ఇతర మతాల వాళ్ళకి వారి భాష నేర్చుకోవాలని వారుకుంది. మన కర్మ ఏమిటో తెలియదు, మనకే మన భాష పనికి రావట్లా. ఇక ఇంటర్మీడియట్లో సంస్కృతం కాబట్టి డిగ్రీలో కూడా సంస్కృతమే మొదలుపెట్టాడు. మొత్తం పోయింది, ఇక్కడ లేకుండా పోయింది మొత్తం ఇక్కడ. అందుకని మళ్ళీ మాతృభాషలో అన్నీ నేర్పేటువంటి పరిస్థితి రావాలి. దాన్ని మించినటువంటి భాష లేదు. అదే మాతృదేశ భక్తికి మందిరం కడుతుంది ఖచ్చితంగా. దేశభక్తిని, దైవభక్తిని రెండింటినీ తెలుగు భాష కలిగించినట్టుగా మరి ఏదీ కలిగించలేదు. చేతకాని వాడికైనా సరే మీరు ఒక పద్యం నేర్పండి, ఆ పద్యం వాడి జీవితాన్ని నిలబెడుతుందండి, అనుమానమే లేదు. ఇక్కడ 4 పద్యాలు నేర్పండి, ఇంట్లో నేర్పచ్చు, తల్లిదండ్రులు నేర్పచ్చు. నేర్పే విధానం కూడా చెబుతున్నా. వాళ్ళకి ఏమీ నేర్పకుండా చిన్నపిల్లలప్పుడే 2 ఏళ్ల 3 ఏళ్ల పిల్లలు ఉన్న ఇంట్లో తల్లి తండ్రి పద్యాలు పాడుతూ ఉండండి, ఏం పర్వాలా. పద్యాలు పాడుతూ ఉండండి, వాళ్ళు నేర్చుకోమని అనకండి, పద్యాలు పాడుతూ ఉండండి. వాళ్ళు చూసి నేర్చుకుంటారు ఖచ్చితంగా. అమ్మ నాకు నేర్పవా అని అడుగుతారు. అది తెలుగు భాష మాధుర్యం, అది తెలుగు భాష ఆకర్షణ. అటువంటి భాషను మనం నేర్పగలగాలి ఖచ్చితంగా. అలాగే ఉపాధ్యాయులు ఇంకో మాట నేర్పేటప్పుడు ఎంతసేపు నేను ఇందాక చెప్పినట్టుగా యాక్టివ్ వాయిస్ అనగానే రామా కిల్డ్ రావణ, రావణ వాజ్ కిల్డ్ బై రామ అని పాత ఉదాహరణలు కాకుండా కొత్త ఉదాహరణలు చెప్పండి. తెలుగులో అట్నుంచి చదివినా ఇట్నుంచి చదివినా ఒకే మాట ఉంటుంది. వెకట కవి, ఇట్నుంచి అట్నుంచి ఒకటే. తోక మోకతో రాముడు ఏ రకంగా వెళ్ళి రావణాసురుని జయించాడంటే సమాధానం తోక మోకతో. ఇట్నుంచి చదివినా తోక మోకతో, అట్నుంచి చదివినా తోక మోకతో. నువ్వు ఏ ఊళ్ళో ఉంటున్నావంటే రంగనగరం, రంగనగరం, రంగనగరం. ఇట్నుంచి చదివినా రంగనగరం, అట్నుంచి చదివినా రంగనగరం. రాముడు మన్మధుడు శివుడి మీద ప్రయోగించిన బాణం ఏమిటంటే లకోల కోల. లకోల అనే కోల, కోల అంటే బాణం, అందుకని లకోల కోల. ఇట్నుంచి చదివినా లకోల కోల, అట్నుంచి చదివినా లకోల కోల. ఎంత బాగుందండి ఖచ్చితంగా. ఇటువంటి పదాలు, అందమైన పదాలు తెలుగులో ఉంటాయి. పెద్ద బాల శిక్షలో ఉంటాయి. ఇవన్నీ కూడా పాతదే అనుకోవద్దు. ఎప్పుడు కాలచక్రం, కాలం చక్రం లాంటిది. కాలం నిచ్చెన కాదండి, ఎప్పుడు కూడా చక్రం లాంటిది. పోయింది మళ్ళీ వస్తూ ఉంటుంది, వచ్చింది మళ్ళీ పోతూ ఉంటుంది. మళ్ళీ పెద్ద బాల శిక్ష రాజ్యం వేలేటువంటి రోజులు రావాలమ్మా. అప్పుడు జగత్తు బాగుపడుతుంది, అప్పుడు జగత్తు బాగుపడుతుంది. అందులో లేని విషయం లేదు. అటువంటి మార్పు ఖచ్చితంగా రావాలి. ఇంకొక మాట, తెలుగు ఉపాధ్యాయుల కోసం నేను అదే జాతి కాబట్టి చెబుతున్నా. ఒక మాట, ఏదైనా చెప్పేటప్పుడు కెమిస్ట్రీ చెప్పండి, ఫిజిక్స్ చెప్పండి, లెక్కలు చెప్పండి, దానికి కాస్త అందమైన మాటలు జోడించండి, వాళ్ళలో విలువలు పెరుగుతాయి. లెక్కలు చెబుతున్నారు ఉదాహరణకి, ఏం చేయాలి? 1/4 క్రమభిన్నం అన్నారు కదండి. 1/4 క్రమభిన్నం, 4/1 అపక్రమ భిన్నం అన్నారు. ఎందుకన్నారు?
లవము తక్కువ హారము ఎక్కువ ఉన్నచో క్రమభిన్నము, లవము ఎక్కువ హారము తక్కువ ఉన్నచో అపక్రమం. ఇది గణిత శాస్త్రవేత్తలు చెప్పే నిర్వచనం. ఇది కాదు నువ్వు చెప్పాల్సిందే. మోరల్ వాల్యూ 1/4 క్రమభిన్నం. ఎందుకంటే ఒకటి ఆస్తిని నలుగురికి పంచిపెడితే అది క్రమం, 4/1 అక్రమం. నలుగురు సొమ్ము ఒకడు మింగెత్తే అక్రమం. ఇది భిన్నాల్లో చెప్పాలి. ఇది లెక్కల మేస్టారికి తోచాలి, లేకపోతే ఎక్కడో తెలుసుకోవాలి, అసలు ఆలోచించాలి. ఇందులో మోరల్ వాల్యూస్ ఉన్నాయండి. 1/4 క్రమమా, 4/1 అక్రమం అంటే అర్థం ఏంటి? ఒకటి సొమ్ము నలుగురు పంచుకుంటే తిన్నారు, అదా వాడు ఇచ్చాడు తిన్నారు, అది క్రమం. నలుగురు సొమ్ము ఒకడు మింగేస్తే అపక్రమం. అప్పుడు వాడు అక్రమం చేయడండి. ఇవాళ బోధించే విధానం అది కాదండి. 10 లీటర్ల పెట్రోలులో 5 లీటర్ల కిరసనాయిలు కలిపినచో 100 లీటర్ల పెట్రోల్లో ఎంత కిరసనాయిలు కలపవలను. వీడికి లెక్క రాలేదు, కానీ కిరసనాయిలు కలపాలన్న విషయం అర్థమైంది. లెక్క రాలేదు. 10, 20, 100 తేడా. పెట్రోల్లో కిరసనాయిలు కలపాలి మర్చిపోయిన మంచినీళ్ళు పోసాను మొన్న. ఇది తెలిసింది. మోసం చేయడం తెలిసింది జనాన్ని. లెక్క రాలా. అదే పెద్ద బాలశిక్ష మీరు గమనిస్తే ఏముంటుంది తెలుసునండి. లెక్కలు నేర్పడం. కైలాసమునందు మానసరోవరము కలదు. అందు 92 వెండి పద్మములు, 104 బంగారు పద్మములు కలవు. ఒకసారి భయంకరమైన తుఫాను గాలి వచ్చి వాన వచ్చి 104 బంగారు పద్మములలో 82 పద్మములు వాడి వత్తలైపోయాను. 92 వెండి పద్మములలో 22 చీలిపోయాను. మిగిలిన పద్మములన్నీ కలువ పూలెన్ని అని అడుగుతారండి. అంటే వీడికి లెక్క వచ్చినా రాకపోయినా వీడు మనస్సు మానసరోవరమైంది. వీడు పార్వతీ పరమేశ్వరుల పాదాల దగ్గర ఉన్నాడమ్మా. అది ఒక అటువంటి దివ్యమైన పాఠాలన్నీ హిందూ మతం పేరు మీద పీకి బారేసి దిక్కుమాలిన పాఠాలు పెట్రోలు కిరసనాయిలు పెట్టారు. ఎక్కడ మానసరోవరం, ఎక్కడ పెట్రోలు కిరసనాయిలు. వీడికి లెక్క వచ్చినా రాకపోయినా కైలాసం, పార్వతి, మానసరోవరం. అసలు బంగార పద్మం వీడి కళతో వీడు ఎప్పుడైనా చూస్తాడా? వెండి కలువ వీడు చూస్తాడా? కనీసం ఊహల్లో ఏమైనా చూస్తాడు. బంగారం ఎక్కడ చూస్తాం? తులం 1,30,000 ఉంది, ఏం చూడమంటావు? కనీసం ఊహలోనైనా ఉంది కదా. బంగారు పద్మాల, వెండి కలువల ఓసారి ఎప్పుడో చూడాలి. ఆ ఊహ వల్ల వీడు మనస్సు వికసించింది. లెక్కలు నేర్పే విధానం అది. అలాగే ఫిజిక్స్ చెబుతున్నారు. ఫర్ ఎవరీ యాక్షన్ దేర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఇమీడియట్ రియాక్షన్. ఇది ఎవరిది? న్యూటన్ స్టైల్ లా. ఇది నువ్వు చెప్పేది ఏంటి? న్యూటనే చెప్పేది. కానీ మనకు దాన్ని కర్మ సిద్ధాంతానికి అన్వయించి చెప్పాలి. యస్మచ్చ ఏనచ యథాచ యదాచ యచ్చ యావచ్చ యత్రచ శుభాశుభమాత్మకర్మ తస్మచ్చ తేనచ తథాచ తదాచ తచ్చ తావచ్చ విధాతృవశాదుపైతి. యస్మాచ్చ ఎవరి వలనైతే, ఏనచ ఎవరి చేతనైతే, యచ్చ ఏదైతే, యథాచ ఏ విధంగానైతే నువ్వు ఎవరికైనా మంచి కానీ చెడ్డ కానీ చేసావో అక్కడే వారి వల్లనే ఆ విధంగానే ఆ పుణ్యాన్ని ఆ పాపాన్ని అనుభవించవలసి ఉంటుంది. ఇది కూడా న్యూటన్స్ లా ఎంత కరెక్టో అంత కరెక్ట్ అండి, అనుమానమే లేదు. కర్మ సిద్ధాంతం అండి. ఈ మాట వాడికి చెప్పామనుకో, వాడు ఎవరినైనా పొడి చేస్తే వాడికి అనిపిస్తుంది వెంటనే, వీడిని వేళ పొడిచానంటే రేపు నన్ను పొడి చేయడం ఖాయం. ఈ జన్మ కాకపోయినా వచ్చే జన్మ అయినా సరే. వాడి జేబులో డబ్బులు మనం కొట్టేశామంటే మన జేబులో డబ్బులు ఎవడో కొట్టేయడం ఖాయం అని వాడికి అనిపించదా? అప్పుడైనా వాడు బాగుపడ్డా? అటువంటి మంచి మాటలు చెప్పగలగాలి. ఇంకో మాట, మా మాస్టర్లు మాకేం చెప్పేవారో తెలుసా? సవర్ణ దీర్ఘసంధి చెప్పాడు ఒక ఆయన. ఆ ఈ ఊరులకు సమానమైన అచ్చులు పరమైనప్పుడు దీర్ఘము ఏకాదేశం అగును. ఇంత పొడుగు మేము ఎంతసేపు చెప్పినా మాకు నోటికి రావట్లా. ఆయన ఒళ్ళు మండి ఏం చేశాడు? ఒక దెబ్బేసి చెంపకు చెయ్యి పరంబొగినప్పుడు కంటికి నీరు ఆదేశం బొగును అన్నాడు. దెబ్బకి నోటికి వచ్చింది మొత్తం అంతా. బాగా చెప్పాడు రా అనుకున్నాను. ఒక్కటి ఇలా అన్నాడు సరదా. చెంపకు చెయ్యి పరంబొగినప్పుడు కంటికి నీరు ఆదేశం బొగు అన్నాడు. ఓ దెబ్బ కొట్టగానే నీరు వచ్చింది కదా, అలాగే సవర్ణ దీర్ఘసంధి వచ్చింది బాబు, ఇంక కొట్టకండి. నేను ముగిస్తూ ఒక్క మాట తల్లిదండ్రులకు చెబుతున్నానమ్మా. దండనకి అర్హులైన వాళ్ళు 2 ఉన్నారు లోకంలో. దయచేసి దానికి అభ్యంతరం చెప్పకండి. భారతం అనుశాసన పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు చెబుతాడు, ఎవరు దండింపదగిన వారు, ఎలా దండించాలి. దండనకు అర్హులు ఉన్నారు. మొత్తం దండమే పక్కకి తీసేస్తే కుదరదు. ఉన్నారు, 2 ఉన్నారు. ఎలా దండించాలి అది కూడా చెబుతాడు. పరస్య దండం నోద్యేచ్ఛేత్ క్రుద్ధో ఏన నిపాతయే క్రుద్ధో నైనం నిపాతయేత్. పరస్య దండం నోద్యేచ్ఛేత్ క్రుద్ధో నైనం నిపాతయేత్.
పుత్రాచ్చ శిష్యాచ్చాపి అన్యత్ర పుత్రాశిష్యాచ్చ అన్యత్ర పుత్రాశిష్యాచ్చ శిక్షార్థం దండనం స్మృతం. విద్యా వ్యవస్థలో దండనం ఉపయోగించవచ్చు అన్నారు. తల్లిదండ్రులకు నచ్చకపోవచ్చు, కానీ దయచేసి అర్థం చేసుకోండి. 16 ఏళ్ల వయస్సులోపు పిల్లలకి ఓ దెబ్బ పడకుండా, ఓ భయం లేకుండా, ఓ మందలింపు లేకుండా చదువు రాదమ్మా, అనుమానం ఏం లేదు ఇక్కడ. మీకు నచ్చినా నచ్చకపోయినా నేను చెప్పదలుచుకున్నాను ఆ విషయం. దయచేసి పిల్లలు ఎవరన్నా మమ్మల్ని మాస్టర్ కొట్టారు అంటే ఎందుకు కొట్టారు అని అడగండి. అంతేగా కొడతాడా పద ఎడుతో డబ్బులు కట్టింది కొట్టడానికా అని అడిగితే స్కూల్స్ నాశనం అయిపోతాయమ్మా. మనం ఏమనుకుంటాం, పిల్లల మనోభావాలు దెబ్బతింటేటండి. పిల్లంటే నాకు అర్థంగా 40 ఏళ్ల టీచర్కి మనోభావాలు ఉండవండి, పిల్లలకే ఉంటాయండి. 4 ఏళ్ల పిల్లాడి మనోభావాలు నీకు ముఖ్యమైతే 40 ఏళ్ల టీచర్ మనోభావాలు ముఖ్యమే కదమ్మా. వారిని గౌరవించి తీరాలి కదా మనం. ఒక మాట అనడానికి లేదమ్మా. ఇవాళ ఉపాధ్యాయులు ఎవరికి స్వేచ్ఛ లేదు. ఒక పిల్ల నిన్నగాక మన పత్రికలో వచ్చింది, ఒక అమ్మాయి 10వ తరగతి అమ్మాయి, వేషం సరిగ్గా లేదు, అసభ్యంగా ఉంది. పిల్లలు ఏమవుతారండి? ఆ లేడీ టీచర్ చూసి ఏంటి ఇలా వచ్చావు, బయటికి నేను రానేమో లోపలికి అని చెప్పింది. ఆ అమ్మాయి వెళ్ళిపోయి తల్లిదండ్రులకు చెప్పింది, మా అమ్మాయి దాని ఇష్టం వచ్చిన వేషంలో వస్తుంది, మీరెవరు అడగడానికి అని. తల్లిదండ్రులు వచ్చి స్కూల్లో గొడవ చేస్తే చివరికి యాజమాన్యం తల్లిదండ్రుల ఒత్తిడి వల్ల ఆ టీచర్ని తీసేయవలసి వచ్చిందమ్మా. అది వ్యవస్థ. ఆ టీచర్ మంచి చెప్పిందా చెడ్డ చెప్పిందా? పైగా ఈ టీచర్ని ఎక్కడ తిడతారో తెలుసా? ఆ పిల్లాడు ఎదురుగా ఉంటాడు, ఆ తల్లిదండ్రులు ఉంటారు, తిడతారు. మళ్ళీ రేపు వాళ్ళు పాఠం చెప్పగలరా? ఏదన్నా స్కూల్కి వెళ్ళి అడగాలంటే పిల్లలు లేకుండా అడగాలి, పిల్లాడిని ముందు పెట్టుకుని అడగకూడదు. పిల్లాడి ఇగో మనకి ముఖ్యం, 40 ఏళ్ల టీచర్ ఇగో మనకు అక్కర్లా. వాళ్ళు మనుషులు కాదా? పిల్లాడి ముందు టీచర్ని అడుగుతారా? రమ్మనండి, సరి చెప్పమనండి మా అబ్బాయికి. వాళ్ళు ఉన్నారు, జగత్తులో ఉన్నారు, బాగా వచ్చేస్తున్నారు. పైగా ఇంతో విచిత్రం, ఇక్కడ కూడా మళ్ళీ క్యాస్ట్. మనకి తెలుగు వాళ్ళకి ఏదో జబ్బు కదా, ఆ టీచర్ ఏ క్యాస్టో కనుక్కొని వేరే క్యాస్ట్ వాళ్ళు వచ్చేస్తారు 10 మంది. అది క్యాస్ట్ రంగు పురుముకున్నాక ఇంకా మీకు సమస్య పరిష్కారం అవుతుందా? భారతంలో భీష్ముడు ధర్మరాజుకి చెప్పింది ఏమిటంటే, పరస్యదండం నోద్యచ్చేత్, ఇతరులు ఎవ్వరి మీద చెయ్యి చేసుకునే అధికారం నీకు లేదు, స్పష్టంగా చెప్పాడు. క్రుద్ధో నయనం నిపాతయేత్, కోపం వచ్చి కింద పడేసి చితగొట్టేయడం చాలా తప్పు, ఎప్పుడూ చెయ్యకూడదు. కానీ 2 విషయంలో మినహాయింపు ఉంది, అది కూడా స్వల్పంగా. ఎలాగా? అన్యత్ర పుత్రాశిష్యాచ్చ, పుత్రుణ్ణి కానీ పుత్రికను కానీ శిష్యుణ్ణి కానీ ఒక దెబ్బ వేయకపోతే సరైనటువంటి ప్రవర్తన రాదు అని భీష్ముడు ధర్మరాజుకి చెప్పాడమ్మా. మీ ఇష్టం మీరు ఆలోచించుకోండి, కనీసం బెదిరించాలి. హస్తం మార్కు బెస్కెట్ అంటారు, చెంప మీద దెబ్బ వేయకుండా ఎవడు బాగుపడతాడండి? ఇక్కడ తల్లిదండ్రులు ఏమీ అనరు, ఉపాధ్యాయులు ఏమీ అనరు. వ్యవస్థ బాగుపడాలంటే ఎవరి వల్ల అవుతుందండి? అందులోనే ఏం చెప్పాడు? శిక్షార్థం దండమరగతి, వాడికి చదువు బాగా రావాలి కాబట్టి ఓ దెబ్బేస్తున్నారు, అది కూడా చేత్తో అని చెప్పాడు. ఉపాధ్యాయులకు కూడా చెబుతున్నా, కర్ర ఉపయోగించడానికి వీల్లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించద్దు. ఊరికే చేత్తో ఎలాగ ఒకటి అనకపోతే ఎలాగండి? ఆ మాత్రం కూడా అలా అనగానే మనం మా అబ్బాయిని కొడతారా అంటే ఎవరు బడి నడపలేరమ్మా, అనుమానమే లేదు. ఇక్కడ పిల్లలు చెడగొడుతున్నాం మనమే. తల్లిదండ్రులు ఏమీ అనరు, ఉపాధ్యాయులు ఏమీ అనద్దు. వ్యవస్థ ఎలా బాగుపడాలండి? అంచేతన ఈ వ్యవస్థ మొత్తం ఇటువంటి దౌర్భాగ్యం నుంచి బయటపడాలి అంటే మళ్ళీ సరస్వతి పదపద్మాల దగ్గర మీ పిల్లలు మంచి విద్యావంతులుగా బాసర సరస్వతి ఆలయానికి వెళ్ళి నమస్కరించుకోవాలంటే ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను. మంటికి మెంటికి మధుర మంజుల భావ విపంచి నిల్పి, మంటికి మెంటికి మధుర మంజుల భావ విపంచి నిల్పి, 4 నివేదనాదముల లీలగమీటెడి బ్రహ్మరాణి. మంటికి మెంటికి మధుర మంజుల భావ విపంచి నిల్పి, 4 నివేదనాదముల లీలగమీటెడి బ్రహ్మరాణి. మీ వంటల ఇంటి గిన్నెల కృపారసమంతయు గృమ్మరించు, మీ వంటల ఇంటి గిన్నెల కృపారసమంతయు గృమ్మరించు. ఆ వంటలు తిన్న జిహ్వ ఇట వడ్డన చేయు రసానుభూతులన్. అమ్మవారు వీణ పట్టుకుంటే వీణ కొస భూమి మీద ఉంటే, వీణ మొదలు భూమి మీద ఉంటే వీణ కొస ఆకాశంలో ఉంటుందండి. సరస్వతీదేవి అంటే మాటలా?
ఆవిడ మీటేటువంటిది మామూలు సరిగమ పదని స్వరాలు కాదండి. 4 వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం వాయిస్తుంది. అలాంటి సరస్వతీదేవి మీ అందరి ఇళ్లలో వంటింట్లోకి ప్రవేశించి ఆవిడ తన కృపారసాన్ని మీ వంటింట్లో ఉండే గిన్నెల్లో కృమ్మరించునుగాక. అప్పుడు మీ పిల్లలకి మీరు పెట్టేటువంటి భోజన పదార్థాల్లో ఆవిడ కృపారసం కూడా ప్రవహించి మీ అందరికీ మంచి విద్య బాగా వచ్చునుగాక. అది పద్యం తాత. అలాగా అనేక రకాల రసానుభూతులు పిల్లలకి ఏవి దూరం చేయకుండా దయచేసి అటువంటి రసానుభూతులన్నీ పిల్లలకు కలగాలి. తల్లిదండ్రులు ఉపాధ్యాయుల యొక్క సహకారంతో పిల్లలు బాగా వృద్ధి చెందాలన్న ఉద్దేశంతో నేను 2 గంటల పాటు మీకు నచ్చినవి నచ్చనివి కూడా మాట్లాడానమ్మా. అయినా కాస్త ఆలోచన చేస్తే అన్నీ బాగుంటాయి. విద్యా వ్యవస్థ బాగుండడమే మనకి చాలా ముఖ్యమైన విషయం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీశాఖ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.